ఎఫెక్ట్స్ తగ్గించు. ఓకే, యా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. ఆపదు. మీరు 1-2 సార్లు కాపితే అట్లా పరలోకం అందంట నిత్యము ఒక్క నిమిషం కూడా ఆగకుండా ఏటారో పరిశుద్ధుడు 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 ఆమెను కాదండి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అందరు చెప్పిందే వదిలిపెట్ట, ప్రసంగం కూడా మానేస్తాం. కానీ చెప్పండి, పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఈడ కేకలేస్తే హైదరాబాద్ మా సంఘానికి వినిపించాలా? మీరు కేకలేస్తే మీ చర్చ గోడలు కూడా ఎత్తుటట్లేవు ఈడ. హల్లెలూయా. మరి ఎక్కువ వద్దు, భూకంపం వస్తే భయపడతారు అందరు. పర్లేదు లేదు. దానికి స్తోత్రం కలిగింది కాక. సో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని వినే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే మన జీవితాలకు అదే ముఖ్యమైనది. ఆమేన్. నేను చాలాసార్లు చెప్పే ఒక మాట ఏంటంటే, నువ్వు పాటలు పాడితే ఆయన సంతోషిస్తాడు, నీకేం లాభం లేదు. పాటలతో నీకేం లాభం లేదు. ఆయన మహిమపరచబడతాడు, ఘనపరచబడతాడు. నీకు ఏదన్నా లాభం కలుగుతుందంటే ఆయన నీతో మాట్లాడినప్పుడు మాత్రమే. ఆమేన్. సో దేవుని వాక్యము మనకు కావాలి, దాన్ని ఆశపడి మనందరూ ఇక్కడికి వచ్చి ఉన్నాం. చాలా మంది ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడని ఉన్నాడు జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. అర్థం చేసుకునే మనసులను దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. అర్థం చేసుకునే గ్రహించుకునేటువంటి మనసులను దేవుడు మనకు దయచేయను గాక. హల్లెలూయా. సో ఈ సాయంకాల సమయంలో నేను దేవుని యొక్క వాక్యము అపార్థము చేసుకొనబడెను అనేటటువంటి వర్తమానాన్ని మీకు అందించదలచాలనుకుంటూ ఉన్నాను. ఏం వర్తమానం అది? ఎవరు విన్నట్టు లేదు, ఎవరు చెప్పడాలి, ఎవరు విన్నట్లేదు. విన్నది ఎవరు విన్నారు? అందరూ. ఇంకా ఇంకా ఈజీగా చెప్తాను. అపార్థము చేసుకొనబడిన దేవుని వాక్యము. ఓకే, గాడ్స్ వర్డ్ బీయింగ్ మిస్అండర్స్టూడ్. తప్పుగా అర్థం చేసుకొనబడి ఉన్న దేవుని వాక్యము. దేవుని వాక్యంలో తప్పు లేదు. ఓకే అండి, దేవుని వాక్యంలో తప్పు లేదు, దేవునిలో తప్పు లేదు. దేవుడు అబద్ధం ఆడసాలడు, అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాడు, ఆయన దేవుడై ఉన్నాడు. ఆమేన్. తప్పున్నదల్లా మాట్లాడిన దేవునిలో తప్పు లేదు, మాట్లాడబడిన వాక్యంలో తప్పు లేదు. తప్పున్నదల్లా చదివే మనలో, అర్థం చేసుకునే మనలోనే తప్పు ఉన్నది. ఆయన సరిగానే మాట్లాడాడు, ఆయన క్లియర్గా మాట్లాడాడు, ఆయన చక్కగా మాట్లాడాడు, మనకు మేలు కలిగినట్టుగా మాట్లాడాడు, మనం బలం పొందుకున్నట్టుగా మాట్లాడాడు, మనము పరలోక రాజ్యం వెళ్ళినట్టుగా మాట్లాడాడు. ఆయన మనం ఎందుకు వెళ్ళలేకపోయే స్థితిలో ఉన్నాము అని అంటే, ఆ వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేకపోవడం వలన. రిపీట్ అవుతుంది బాగా, జీరో చేసే ఎఫెక్ట్స్ అన్ని. ఆమేన్. అంతేనా అండి? ఎక్కడన్నా ఏదైనా తప్పు జరిగింది అని అంటే, చెప్పింది ఎవరైనా చెప్పింది సరిగా అర్థం చేసుకోకపోతే తప్పు చేసేస్తారు వెళ్ళి. ఇక సో సరిగా వింటే తప్పు అనేది జరగదటి పరిస్థితిలో. తప్పు చేశారంటే దాని అర్థం సరిగా అర్థం చేసుకోకపోవడమో, సరిగా చదవకపోవడమో, లేదా చెప్పేటప్పుడు సరిగా వినకపోవడమో, లేదా దీనిలో నుంచి చెప్పే వ్యక్తి సరిగా చెప్పకపోవడమో. చాలా ఉన్నాయి తప్పులు, కానీ దేవునిలో తప్పు లేదు. ఆమేన్. దేవుని గ్రంథంలో తప్పు లేదు. ఎంతో మంది తప్పులు పట్టాలని చూసి కనిపించకుండా పోయినారు, చరిత్రలో కనుమరుగైపోయినారు. దీంట్లో తప్పు లేదు, ఎవడు పట్టుకోసాలడు. ఎందుకు అనంటే, ఇది అందరూ బైబిల్ అని అనుకుంటున్నారు, కానీ ఇది బైబిల్ కాదు, ఇది స్వయాన దేవుడై ఉన్నాడు. యాక్చువల్లీ ఇది ఎంతమంది నమ్ముతారు ఆ మాటని? స్వయాన దేవుడై ఉన్నాడు. అది నువ్వు తప్పుని దేవుల్లో తప్పుని పట్టలేవు. అసలు దేవుడు నీకు దొరకనే దొరకడు. ఆమేన్. సర్వశక్తివంతుడైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. సో కీర్తనలో ఆయన అంటూ ఉన్నాడు, మా పితరులు
ప్రభువా మీరు చేసిన ఆశ్చర్య కార్యాలను అర్థము చేసుకోలేదు. అవర్ ఫాదర్స్ అండర్స్టూడ్ నాట్ దై వండర్స్ ఇన్ ఈజిప్ట్. ఐగుప్తు దేశంలో వారు ఉన్నప్పుడు ఆయన మోషే ద్వారా అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. అందరు ఇక్కడ ఉన్నారా? కొద్దిసేపు సీరియస్గా వాక్యాన్ని విందాం, ఓకేనా? వెనక ఉన్న వాళ్ళు కూడా అందరూ జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి, ఓకే? సెట్ చేసే వాళ్ళు కూడా అందరు సెట్ చేసి కొంచెం వాక్యం వినండి. చక్కగా కథలో దేవుడు అక్కడ ఇక్కడ చక్కగా వాక్యం వినే ప్రయత్నం చేయండి, సీరియస్గా కొద్దిసేపు ఇక, ఓకే? ఏమేం అందరూ నాతోనే ఉన్నారా? దేవుని మహిమ కలుగును గాక. సో ఐగుప్తు దేశంలో దేవుడు మోసేను వాడుకొని అనేకమైన అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆ ఫరో రాజుకు ఆయన చుక్కలు చూపించేశాడు. ఒక లెక్కన చెప్పాలంటే నానా బాధలు పెట్టేసినాడు ఆయనకి. వాక్యం సెలవిస్తుంది ఆ రాజును దేవుడే తీసుకొచ్చాడు అంటే యాక్చువల్లీ దేవుడే మోసేతో నువ్వు వెళ్ళి రాజును అడుగు పంపిస్తాడు అంటూ ఉన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి అడిగేసరికి ఆయన పంపినంటూ ఉన్నాడు. మరలా దేవుడు వచ్చి ప్రభు ఆయన పంపినంటున్నాడు అంటే సర్లే రేపు పోయి అడుగు పంపిస్తాడు ఉన్నాడు. మరలా పోయి అడిగితే మరలా నేను పంపినంటూ ఉన్నాడు. అంటే దేవుడు అబద్ధం చెప్పాడా? లేదు. దేవుడు సంథింగ్ ఏదో జరిగిస్తూ ఉన్నాడు అక్కడ. అంటే ఉదయం మోసతో చెప్తున్నాడు వెళ్ళి అడిగంటున్నాడు. మోస అక్కడికి వెళ్ళేలోపు బిడ్డ పంపిస్తే మంచిగా ఉండదని ఆయన బెదిరిస్తున్నాడు. వెళ్ళి అంతా చేస్తున్న దేవుడే. అక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే కేవలం దేవుని నామ మహిమ కొరకే ఫరోను అలా తీసుకొచ్చాడట, అలా తీసుకొని వెళ్ళాడట. ఇంకా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడ పోతాడో పతా లేదు ఇంకా ఆయన్ని. సో దేవుడు అనేకమైన కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు. నీటిని రక్తంగా మార్చాడు, కర్రను పాముగా చేశాడు, తెగులు తీసుకొచ్చాడు, కప్పలు తీసుకొచ్చాడు, నానా రకాలుగా అద్భుతాలు చేశాడు. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు నీవు చేసిన ఆశ్చర్య కార్యములను ఐగుప్తు దేశంలో వారు అర్థం చేసుకోలేకపోయారు. చాలా మంది ఏమనుకుంటామంటే దేవుడు స్వస్థపరిస్తే నన్ను స్వస్థపరిచాడు దేవుడు అని అనుకుంటారు. కానీ నీకు ఆరోగ్యం ఇవ్వడానికి దేవుడు స్వస్థపరచలే. జాగ్రత్త వినండి, నీకు ఆరోగ్యం ఇవ్వడానికి దేవుడు స్వస్థపరచలే. దేవుడు తనలో ఉన్న గుణాన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు ఆయన దేవుడు అని నిరూపించుకోవడానికి కూడా నిన్ను స్వస్థపరచడంలే. దేవుడు అని నిరూపించుకోవాలంటే నిన్ను స్వస్థపరచాల్సిన అవసరం లేదు. ఐగుప్తు దేశంలో ఎన్నో కార్యాలు చేశాడు, వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. వాక్యం సెలవిస్తుంది వారిని ఆశ్చర్య కార్యాలను అర్థం చేసుకోకపోయింది. అంటే ఆశ్చర్య కార్యములో అర్థం చేసుకోవడానికి ఏముంది? అరే నీటిని రక్తంగా మార్చినాడు, దేవుని స్తోత్రం కలిగాక నీటిని రక్తంగా మార్చినాడు, దాంట్లో ఏదో ఉంది అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. అక్కడ ఆశ్చర్య కార్యంలో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏదో ఉంది. మా పితరులు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. మోసే నిజంగా మన దేవుడు ఆశ్చర్య కార్యం చేశాడు. ఆయన దేవుడిని అని నిరూపించుకోవడానికి ఎర్ర సముద్రాన్ని చీల్చలేదు. ఆయన దేవుణ్ణి అని నిరూపించుకోవడానికి ఐగుప్తులో ఆశ్చర్య కార్యాలు చేయలేదు. వారు అర్థం చేసుకోలేకపోతున్నారు ఆయన ఆశ్చర్య కార్యాలు ఎందుకు చేస్తూ ఉన్నాడు అనేది. ఈరోజు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన ఐగుప్తులో నుంచి వారిని బయటకు తీసుకొని వచ్చి వాగ్దాన దేశంలోనికి తీసుకొని పోవడానికి ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు అని దేవుని యొక్క ప్రేమను కృపను అర్థం చేసుకోలేకపోతున్నారు వారు. ఏమనంటే దేవుడు గొప్పవాడు, ఈయన దేవుడు ఆయన దేవుడు అని నిరూపించుకోవడానికి నిన్ను ఐగుప్తులో నుంచి బయటకు తెలిసి అక్కడ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు నువ్వెక్కడున్నా దేవుడే, నువ్వెక్కడున్నా దేవుడు తనను తాను నిరూపించుకోగలుగుతాడు. ఆయన నువ్వు ఐగుప్తులో ఉన్న ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతాడు, నువ్వు బయట ఉన్న ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతాడు. నువ్వు ఎక్కడ ఉన్నా నేను దేవుణ్ణి అని నిరూపించుకుంటాడు ఎట్టి పరిస్థితుల్లో. కానీ ఆశ్చర్య కార్యాలు ఐగుప్తులో ఆగలేదు, అవి సాగుతూనే ఉన్నాయి. ఐగుప్తు దాటి వచ్చారు, ఎర్ర సముద్రం అంటే వచ్చింది, అక్కడ ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రం దాటి అరణ్యంలోకి వచ్చారు, అక్కడ ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆకాశం నుండి ఆయన ఆహారాన్ని పంపిస్తూ ఉన్నాడు, బండలో నుంచి నీళ్లు తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆశ్చర్య కార్యాలు ఆగలేదు. ఆశ్చర్య కార్యాలు నేను దేవుణ్ణి చూపించుకోవడానికి చేయడం లేదు. ఆశ్చర్య కార్యాలు ఆయన నా కృప ఇది, నా ప్రేమ ఇది, మీ పట్ల ఇలాంటి ప్రణాళికను కలిగి ఉన్నానని తెలియజేయడానికి కార్యాలు చేస్తూ ఉన్నాడు ఆయన. దానినే కీర్తనకారుడు అంటున్నాడు మా పితరులు నీ కార్యాలను అర్థం చేసుకోలేకపోయారు వారు. ఈరోజు మనము కూడా అందుకే ఆయన కార్యాలను అర్థం చేసుకోలేకపోతున్నాం.
ఆశ్చర్యకార్యం జరిగిన, అద్భుత కార్యం జరిగిన, స్వస్థత జరిగిన, ఓ దేవుడు గొప్పవాడు అని అనుకుంటున్నాం తప్పితే దేవుడు నీ పట్ల ఆ కార్యాన్ని ఎందుకు చేశాడు నువ్వు దాన్ని అర్థం చేసుకుంటే నువ్వు చాలా ఆత్మీయ జీవితంలో లోతుల్లోకి వెళ్ళిపోతావు. నువ్వు అది అర్థం చేసుకోక ఆ పాటికే ఇలా జరిగింది అలా జరిగింది, ఓ దేవుడు యేసుక్రీస్తు చాలా గొప్ప దేవుడు. నువ్వు చెప్తారో తెలుసా, లోకం అంతటి తెలుసు యేసుక్రీస్తు గొప్ప దేవుడు అని. బైబిల్ చదివే వారికి తెలుస్తుంది, చదవని వారికి కూడా తెలుసు ఆ విషయం. అంతేనా? దేవుని మహిమ కలుగును గాక. సో వారు ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలను అర్థం చేసుకోలేకపోవచ్చు ఉన్నారు. వారు దేవుని అర్థం చేసుకోలేకపోతున్నారు, దేవుని శక్తిని అర్థం చేసుకోలేకపోతున్నారు, దేవుడు వారి పట్ల కలిగిన ప్రణాళికను వారు అర్థం చేసుకోలేకపోవచ్చు ఉన్నారు. దేవుడు బాగానే ఉన్నాడు, ఆయన కార్యాలు బాగానే చేస్తున్నాడు. ఆమేన్. కార్యాలు బాగానే చేస్తున్నాడు, ఆయన చక్కగా ఉన్నాడు. కానీ అక్కడ ఉన్న ప్రజలు మాత్రమే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఎందుకు చేస్తూ ఉన్నాడు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు ఉన్నారు. ఈరోజు చాలా మంది క్రైస్తవుల పరిస్థితి కూడా అలాగే ఉంది. వారు సంఘానికి వెళ్తున్నారు, చర్చిలకు వెళ్తున్నారు, అక్కడ ఏం బోధించబడుతుందో అర్థం చేసుకోలేకపోవచ్చు ఉన్నారు. సేవకుడు ఏం బోధిస్తున్నాడో వారికి అర్థం కావడం లేదు. చాలా మంది చర్చ్ లో కూర్చుంటారు, అలా కూర్చుంటారు, వింటారు, ఏదో లాస్ట్ ఆమెన్ చెప్తారు, ఇంటికి వెళ్ళిపోతారు. బాప్టిజం తీసుకున్నప్పుడు పొడి పాపిగా ఉన్నవాడు వచ్చి తడి పాపిగా మరలా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. వాక్యం అర్థం కావడం లేదు. సేవకులు చాలా ప్రయత్నం చేస్తున్నారు, అన్ని సంఘాలలో, అన్ని డినామినేషన్స్ లో చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, బోధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, మార్చే ప్రయత్నం చేస్తున్నారు, పరలోకానికి దారి ఏంటో చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యము అర్థం చేసుకోలేకపోవచ్చు ఉన్నారు. దేవుని వాక్యం అర్థం చేసుకోవడం లేదు ఒకటి, రెండవది దేవుని వాక్యాన్ని అపార్థం కూడా చేసుకుంటూ ఉన్నారు. సరే నువ్వు అర్థం చేసుకోలేదు, దట్స్ ఫైన్, అర్థం కాలేదయ్యా అని వచ్చి అడిగితే అర్థం చేయిస్తారు. నీ అంతటి నువ్వే అపార్థం చేసుకొని ఇలా రాయబడి ఉంటే లేదు ఇలా ఉందని నువ్వు అర్థం చేసుకొని నువ్వే తప్పుగా పోతే, నువ్వే తప్పు దారిలో పోతే ఎవరు ఏం చేయలేరు దానికి. అంతేనా? అందరు ఇక్కడే ఉన్నారండి? చాలాసేపు అయినట్టుందిగా, ముగించేద్దామా? అందరూ చూస్తారు, అట్లా అనిపిస్తుంది. చాలాసేపు అయిందా? ఎంత గంట అయిందా ఇప్పుడు? లేదు కదా? ఏమో నాకు అట్లా అనిపిస్తే ఇలా ముఖాలు చూస్తుంటే కొద్దిగా నవ్వండమ్మా. అదే యాడింగ్ చూడు, ఈ లైట్లు పని చేస్తా, అది వెలగాల. ఏంటది? సెంటర్ ఫ్రెష్. సెంటర్ ఫ్రెష్ అందరూ తెచ్చిస్తామా, లైట్లు పని చేస్తాం, మొత్తం ఫోకస్ వచ్చేస్తుంది. అబ్బా భలే నవ్వుతున్నారు, సంతోషం. మీకు నవ్వించిన దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రజలు దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకోకపోయినా పర్వాలే, అపార్థం చేసుకుంటే చాలా డేంజర్. అర్థమవుతుందా? నువ్వు అర్థం కాకపోతే ఇట్స్ ఓకే, నువ్వు ఎవరిని అడిగితే అర్థం చేయించే ప్రయత్నం చేస్తారు, లేదా ప్రార్థన చేసి ఇంకేదో ఏదో రకంగా, అది ఏం లేకుండా ఇది ఇలా కాదు ఇలా ఉందని నువ్వు అపార్థం చేసుకుంటే చాలా డేంజర్. ఎంత డేంజర్ అంటే నువ్వు నరకానికి కూడా వెళ్ళే అవకాశం ఉంది అక్కడ. ఒప్పుకుంటారా? సేవకుడు బాగానే బోధిస్తున్నాడు అనుకున్నా అతను అపార్థం చేసుకొని బోధిస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అర్థమవుతుందా? సపోజ్ విజయవాడ నుంచి బస్ ఎక్కాలి నువ్వు, ఓకే? సపోజ్ పాలకొల్లు అనే బోర్డు కనిపించింది, ఓకే? బై ఛాన్స్ పాలకొల్లు కాకుండా ఇంకేమన్నా పాలతో వచ్చేది ఏమన్నా? పాలకొండ, రైట్? నాకు పాలు కావాలా, పాలు, ఓకే? సో పాలకొల్లు అనే పేరు చూసి నువ్వు ఎక్కాలి. హడవుడిలో ఉండి బై ఛాన్స్ పాలకొండ ఉంది, పాలకొల్లని చదివేసినావు దాన్ని నువ్వు, ఓకే? అక్కడ ఉంది పాలకొండ, హడవుడిలో పాలకొల్లని చదివేసి వచ్చి బస్సు ఎక్కినావు. ఇప్పుడు ఎక్కడ పోతావు నువ్వు? పాలకొండ ఎక్కినంత కాలం నీ బతుకుల్లో నువ్వు ఇంటికి పోవిగా. నేను తిరుగుతూనే ఉంటావు, మీ ఆయన పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతాడు ఇక, అంతేనా? అంటే చిన్న మిస్టేక్, ఒకవేళ నీకు అర్థం కాకపోతే కొద్దిసేపు ఆగి మరలా చూడు, బాగా నష్టమేం లేదు, కొద్దిసేపు ఆగు. దేవుని వాక్యం నీకు అర్థం కాకపోతే చదువు కూడా పోమాక అక్కడ ఆగి ధ్యానం చేయి, నీకు అర్థమవుతుంది. అది ఏమాత్రము కొద్దిగా కూడా పాలకొండని పాలకొల్లు అనుకున్నావా, నువ్వు ఇక పరలోకం పోయే బదులు
నరకం వెళ్ళిపోతావు. అంశాలు దాంట్లో ఏం లేదు, దాంట్లో ఇంకా నరకం వెళ్ళిపోతావు నువ్వు. ఒక్కసారి నరకం పోయిన తర్వాత వెనకకి రావడం లేదు. అక్కడ ఓన్లీ ఇన్ గేట్ ఉంటుందంట, అవుట్ గేట్ ఉండదంట. అక్కడ ఏమిటది? ఇన్ గేట్ చాలా పెద్దగా ఉండదంట, అవుట్ గేట్ మాత్రం అసలు పోయినవంటే కథం. ఒకటే గేటు, పోతే బయటకు వచ్చేది లేదు. ఈ బస్సులలోనే ఇట్లా ఎక్కితే అట్లా దిగవచ్చు, అట్లా లేదు, అట్లా పోతే కథం, ఇక బయటకు వచ్చేది లేదు. అంటే నువ్వు ఎంత జాగ్రత్తగా డోర్లో అడిగిపెట్టే ప్రయత్నం చేయాలి. ఈ డోరు పరలోకపు డోర్ అయినా కాదా, నేను వెళ్తే మళ్ళీ రాగలుగుతానా లేదా, తప్పైతే కనుక ఏంటి? చాలా సంఘాలలో అదే జరుగుతుందండి. వారు సరిగా అర్థం చేసుకోవడం లేదు, అపార్థం చేసుకుంటున్నారు దేవుని వాక్యాన్ని. దేవుని సేవకులను అపార్థం చేసుకుంటున్నారు, సత్య వాక్యాన్ని అపార్థం చేసుకుంటూ ఉన్నారు. దయచేసి ఎవరు ఇక్కడ ఉన్నా సరే నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ రాత్రి కాలంలో ఎవరైనా సరే, ఈ వధువు సంఘాలలో ఉన్న, వర్తమానంలో ఉన్నవారైనా, బయట సంఘాల నుంచి వచ్చిన వారైనా మాటలు కొద్దిసేపు జాగ్రత్తగా వినండి. వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే నీ క్రైస్తవ జీవితమే వ్యర్థమైపోతుంది. నీ 20 సంవత్సరాల, 30, 40, 50, 60, 70 సంవత్సరాల క్రైస్తవ జీవితం పూర్తల బస్త పన్నీరులాగా అయిపోతుంది. అది పనికి రాకుండా పోతుంది. అది మనం చేసే భక్తి అల్ల పరలోకం పోవాలి. మనం చేసే భక్తి అల్ల యేసుక్రీస్తుని చూడాలి. మనం చేసే భక్తి అల్ల దేవుడితో నివాసం చేయాలి. మనం చేసే భక్తి అల్ల యేసుక్రీస్తుని వివాహం చేసుకోవాలి. మనం చేసే భక్తి అల్ల ఆయన నాకు దేవుడే ఉండాలి. మనం చేసే భక్తి అల్ల నేను నిత్యము ఆయనతో నివాసము చేయాలి. ఇన్ని ఆశలు కలిగి ఒక చిన్న వాక్యం తప్పుగా అర్థం చేసుకోవడం వలన నీ ఆశలన్నీ ఆవిరైపోయి, నీకెవడు చెప్పాడు నువ్వు అటు పోతున్నాడు, నువ్వు నరకంలో అడుగు పెట్టేదాకా నీకు అర్థం కాదు. ఇక అమ్మో అయిపోయింది, మోసం జరిగిపోయింది, నేను తప్పుదారి ఇచ్చేసినాను, నన్ను తప్పుదారి నడిపించేసినాను, అయిపోయింది. అప్పటిదాకా అర్థం కాదు. కానీ ఈరోజు దేవుడు అవకాశం ఇస్తున్నాడు అర్థం చేసుకోవడానికి. మేబీ దేవుడు నన్ను అందుకే ఇక్కడికి పంపాడేమో నీకు అర్థం చేయించడానికి. అసలైన సత్యవాక్యమును, నిజ వాక్యమును, పరలోకానికి వెళ్ళే ఒక మార్గాన్ని, యేసుక్రీస్తుని వివాహం చేసుకునే ఒక సత్య వాక్యాన్ని అర్థం కాని వారికి అర్థం చేయించడానికి దేవుడు సేవకునికి ఇన్ఫ్లుయెన్స్ చేసి బహుశా నీ కొరకే ఈ మీటింగ్ పెట్టి ఉండవచ్చు. ఈ రాత్రి కాలంలో ఈ వాక్యం ముగిసే లోపు నీలో ఒక నిర్ణయం జరగాలి. నీ జీవితం గురించిన నిర్ణయం తీసుకోవాలి. ఈ రాత్రి కాలంలో కొద్దిసేపు ఆయనకు కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయి, వాక్యానికి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయి. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయి. ఈ రోజు నేను చెప్పే మాటలు నీకు జీవితంలో ఎప్పుడు ఎవరు చెప్పకుండా వచ్చు. దేవుడు మాట్లాడుతున్నాడు జాగ్రత్త వినే మాటలు. ఈ రోజు కనుక నిర్లక్ష్యం చేశావో నిన్ను కాపాడవాడు ఎవరు లేడుగా. అంతేనండి. దేవుని స్తోత్రం కలిగిన కాక, హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాక. ఒక రోజున దేవుడు ఒక ప్రవక్తను పంపాడు, నోవాహు అని పేరు. నోవాహును పంపాడు. ఆయన పంపి ఇదిగో జలప్రళయం తీసుకుని వస్తున్నాను, నువ్వు ఒక ఓడ కట్టుకొని అందరికి సువార్త అందించంటే ఆయన 120 సంవత్సరాలు సువార్త చెప్పాడంట. ఆయన ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు సువార్త చెప్తే అలాంటి నోవాహు నువ్వు పిచ్చాడివి, ఏం మాట్లాడు, తెలుగు నీకు అసలు ఏం మాట్లాడు, పిచ్చాడు నువ్వు, నీకు మతి స్థిమితం జరిగింది. ఆకాశంలో ఒక మేఘం లేదు, అసలు వర్షం అనేది ఇప్పుడు చూడడం లేదు, ఏమి రావడం లేదు, అసలు ఇంత పెద్ద తుఫాన్ వస్తుందని, లోకము మునిగిపోయేంత నీరు వస్తుందని ఏదో కథలు చెప్తున్నా, సొల్లు కబుర్లు చెప్తున్నా, ఏదో పెద్ద ఓడ కట్టినంత మాత్రాన మేము వచ్చి నీతో ఉండాలా అని చెప్పేసి ఆయనను ఏం చేస్తున్నారు? ఆయన ఇచ్చే వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు వారు. ఆయన అన్నాడు, దేవుడిలో చెప్పాడయ్యా ఓడ కట్టమన్నాడు, దాంట్లోకి వచ్చామన్నాడు, జలప్రళయం రాబోతా ఉంది. వారు ఏం చేశారు? దాన్ని అపార్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్న 8 మంది మాత్రమే, అర్థం చేసుకున్న 8 మంది మాత్రం రక్షించబడ్డారు. అర్థం చేసుకోనని లోకం అంతా కూడా, అపార్థం చేసుకున్న లోకం నీటిలో నశించిపోయింది. అంటే వాక్యాన్ని అపార్థం చేసుకోవడం వల్ల ఉన్న అపాయం ఏంటో అర్థమవుతుంది మీకు? దేవుని నుంచి నిత్య ఎడబాటు జరిగిపోతుంది. నీకు నీవు ప్రేమించే యేసుక్రీస్తు, నువ్వు ఇష్టపడే యేసుక్రీస్తు ఇవాళ రేపు ఎత్తుబాటు జరుగుతుంది. నా క్రీస్తు నా ముందు నిలబడతాడు,
నేను ఆయనను చూస్తాను, ఆయన ఎలా ఉంటాడో అని ఆశపడే నీవు నీ ఆశలన్నీ ఆవిరైపోతాయి. ఈరోజు దేవుడు నీకు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆమేన్. అందరు ఇక్కడ ఉన్నారు నాతో పాటుగా. ఏమైనా రాగానే ఇట్లా తగులుకుని అనుకుంటున్నారు ఎవరైనా? కావాలి, ఇదే కావాలి ఈ దినాలలో. ఇలాగే కొద్దిగా ఖండించేవాడు కావాలి, బుద్ధి చెప్పేవాడు కావాలి. వాక్యం అదే సెలవుస్తుంది కదా, దైవజనుడా నీవు ప్రతి కార్యమైన సన్నద్ధుడు పోయి బుద్ధి చెప్పుటకును ఖండించుటకును సిద్ధపడి ఉండట అది లాభకరమైనది. వచ్చాను నోవాహు వచ్చాడు, నోవాహు చెప్పిన వాక్యాన్ని అపార్థం చేసుకున్నారు. ఈయన కథ చెప్తున్నాడని అపార్థం చేసుకున్నారు. అర్థం చేసుకోకపోయారు. అరే నీళ్ళు వస్తుందంటే ఎట్లా వస్తుంది, అర్థమైతలేదు అని ఎంతసేపు నువ్వు గీక్కుండా కూర్చున్నా ఏం ప్రాబ్లం లేదు. ఈ నీరు అడుగులు వస్తుందా, ఏం కథలు చెప్తున్నావు అంటేనే వచ్చిన సమస్య. ఎట్లా వస్తుంది నీరు? భూమి నిండిపోతుందంట, మొత్తం నాశనం అయిపోతుందంట. ఎట్లా అది ఎట్లా? ఈయన ఏదో వారి గురించి మాట్లాడి యెహోవా దేవుడు అంట. ఎట్లా 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 ఆ ప్రభు అని అంటే ఆయనకి మార్గాన్ని తెలుసు అర్థం చేసుకోవడానికి. లేదు ఈ కథలు చెప్తున్నాడు ఎవరో దేవుడు అంటున్నాడు, ఏడుకలు వస్తే ఇవన్నీ అన్నావా, అయిపోయింది, ద్వారం మూసుకుపోయింది నీకు. ఇక్కడ ఇంకోటి ఉంది, నీరు స్టార్ట్ అయింది, డోర్ వేసినాడు, ఆ తర్వాత అర్థమైంది వారికి దేవుని వాక్యం. ఇప్పుడు లాభం లేదు, ఇక డోర్ వేసేసాడు ఆయన. డోర్ వేసింది కూడా ఎవరో తెలుసా? నోవాహు డోర్ వేయలేదట, దేవుడే డోర్ వేసేసాడట. దాన్ని వాక్యం సెలవిస్తుంది, నేను మూయగా తెరిచేవాడేవాడు లేడు, నేను తెరవగా మూసేవాడేవాడు లేడు. నోవాహును లోపల పెట్టి ఆయన డోర్ వేసేసాడట. బయట వచ్చి మొత్తుకుంటున్నాడు, ఏమయ్యా ఇన్ని రోజులుగా వాక్యాన్ని బోధించావు కదా, మరొకసారి రావా ప్లీజ్, ఇప్పుడు అర్థమైంది మాకు, దయచేసి డోర్ తెరవా. సైలెన్స్, అసలు ఏం మాట లేదు లోపల నుంచి. తుఫాను స్టార్ట్ అయింది, వడగళ్ళు స్టార్ట్ అయింది, భయంకరంగా ఆకాశ తూములు నింపినాడు, భూమిలోంచి నీరు వచ్చేస్తా ఉంది. ఆలస్యమైపోయింది, అంతేనా? ఆలస్యమైపోయింది. నోవాహు వాక్యాన్ని వారు అపార్థం చేసుకొని ఉన్నారు. ఏలియా వచ్చాడు తర్వాత, ఏలియా వచ్చి సంఘంతో మాట్లాడుతున్నాడు, యెజబెలుతో మాట్లాడుతూ ఉన్నాడు. యెజబెలు దేవుడు ఇలాగ చెప్పుతూ ఉన్నాడు, ఇలాగ చేయొద్దంటూ ఉన్నాడు, రాజ్యంలో ఇలా జరగకూడదంటూ ఉన్నాడు, సంఘంలో ఇలా తప్పులు జరగకూడదంటూ ఉన్నారు అని ఎప్పుడైతే ఏలియా చెప్తూ ఉన్నాడో యెజబెలు అపార్థం చేసుకున్నది. ఆమె దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి బదులుగా అపార్థం చేసుకున్నది. అపార్థం చేసుకునే కారణం చేత దేవుడు ప్రవచించాడు, కుక్కలు నీ రక్తాన్ని రక్తాన్ని ఫలాన్ని తినాలన్న ఆ టైంకి చచ్చింది ఆమె. అందుకే నేను చెప్తున్నా, అపార్థం చేసుకోవడంలో చాలా భయం ఉంది, నష్టం వచ్చేస్తుంది. ప్రాణ నష్టం, ఈ రోజుల్లో అయితే ఆత్మ నష్టం, నీ జీవిత నష్టం. ఈ రోజులో ఆస్తి నష్టం జరిగినా పర్వాలేదు, ఈ రోజులో ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ రోజులో ఏమి జరిగినా, ఆరోగ్యం పోయినా పర్వాలేదు, ఏ నష్టం జరిగినా పర్వాలేదు. నీ ఆత్మ నష్టం జరిగితే, రక్షణ నష్టం జరిగితే నీ జీవితం అయిపోయింది, నరకమే. అందరికి అర్థమవుతుంది చెప్పే మాటలు. నేను ముందుకు వెళ్ళడానికి ముందు నాకు చెప్పాలి మీరు అందరు, నేను చెప్పే వాక్యం బాగా అర్థమవుతుందా? వెనుక ఉన్న వాళ్ళు చేతులు లేపలేదు, వెనుక ఉన్న వాళ్ళు చెప్పాలి. ఏమైంది స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏలియా ఇచ్చిన వాక్యాన్ని కూడా వారు అపార్థం చేసుకున్నారు. అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ అపార్థం చేసుకున్నారు. అర్థం చేసుకోలేకపోతే పాలకొండ అర్థమైతలేదు బ్రదర్ ప్లీజ్, అదేదో నాకు అర్థమైతలేదు కదా చెప్పరా. ఆయన చెప్తాడు ఇది పాలకొండ కొల్లాకొండ, లేదమ్మా ఇది పాలకొల్లు. థ్యాంక్ యూ బ్రదర్. తెలవకపోతే, నీకు అర్థం కాకపోతే ఎవరినైనా అడుగుతా చెప్తారు. అర్థం చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు, నిజం తెలిసిన వారు చాలా మంది ఉన్నారు. అది పాలకొండ క్లియర్ గా చదివేవారు చాలా మంది ఉన్నారు. నీకు అర్థం కాకపోతే అడిగితే చెప్తారు. అపార్థం చేసుకొని ఇది పాలకొల్లే అని పాలకొండ ఎక్కేవా, నీ జీవితం నాశనం, దేవునికి దూరముగా. వాస్తవానికి పాలకొండ ఎక్కి పాలకొండ పోయినా పర్వాలేదు, రేపన్నా మళ్ళీ పాలకొల్లకు రావచ్చు. నువ్వు బస్సెక్కి నువ్వు దేవుని వాక్యాన్ని తప్పుగా చదివి ఒక దిక్కు వెళ్ళిపోయినావంటే వెనకకి రావడం లేదుగా, దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నావు. ఏలియా వాక్యాన్ని అపార్థం చేసుకొని ఉన్నారు. ఆ తర్వాత వచ్చాడు యేసుక్రీస్తు, స్వయాన దేవుడే భూమి మీదకి దిగి వచ్చాడు. పోనీ ఈయన మాటలన్నా బాగా అర్థం చేసుకున్నారంటే ఈయనని ఇంకా అపార్థం చేసుకున్నారు.
స్వయాన దేవుడు దిగొస్తే ఆయన ఏమంటున్నారు, నువ్వు బయల్జెబూబువే, నువ్వు దయ్యం పట్టిన వాడివే. నేనేమంటా, నీకు అర్థం కాకపోతే సైలెంట్ గా ఉండు. అపార్థం చేసుకొని ఇప్పుడు ఎవరు తిడితేవు నువ్వు? సృష్టికర్తని తిడితేవు నువ్వు. అర్థం కాకపోతే ఎందుకోసం తలకాయ ఆయన ఏదో దయ్యాలు నిలబడతాడు, మంచిదే కదా, దయ్యం పోయింది, మనకి ఎందుకు సైలెంట్గా ఉందాం అనుకుంటే ఓకే. ఆయన దయ్యం వెళ్ళగొట్టి స్వస్థపరిస్తే వీళ్ళు పోయి ఆయన ఏదో దయ్యం యొక్క అధిపతి బయల్జెబూబు ద్వారా ఇవన్నీ సరిగిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు అంటేనే ముఖం వాళ్ళకి పళ్ళు రాలటట్టు వేసాడు. అక్కడ ఏమన్నా దయ్యం విరుద్ధంగా పోరాడతాను అన్నాను, రాజ్యం నిలబడుతుందా అంటే ముఖం నల్ల వేసుకుని వెళ్ళిపోయారు అక్కడి నుంచి. యేసుక్రీస్తును సైతం ఏమన్నారు వారు, దయ్యం నువ్వు, బయల్జెబూబు పట్టింది నీకు. బయల్జెబూబు అంటే ఎగిరే దురాత్మల లీడర్ అంటే వాడు. తెలుసా మీకు ఆ విషయం? ఆయన ఎవరు తెలుసు అంటారు, అలా చెప్తారు. ఎగిరే దురాత్మల లీడర్. ఇంకొక రకంగా వారికి ఇచ్చిన పేరు ఏంటంటే గాడ్ ఆఫ్ ది ఫ్లైస్, అంటే ఈగలు ఉంటాయి కదా, ఈగలకు దేవుడు అట వాడు. మరి ఈడు ఎట్లాంటి దేవుడు నాకు అర్థమైతలేదు. ఈగలు ఏం అర్థం చేస్తాయో వాడిని, ఏమన్నా ఈగలకు దేవుడట, ఎగిరే దురాత్మలకు దేవుడట. ఈ లీడర్ హెల్ప్ తీసుకొని యేసుక్రీస్తు ఇంకో దయ్యం నిలబెట్టాడని వారు జరిగిన ఆశ్చర్యకార్యాన్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని ఆయన మీద నింద మోపుతూ ఉన్నారు. ఏమండి, ప్రజలు అపార్థం చేసుకోవడంలో చాలా మంది ఉంటారు. చాలా ఈజీగా అపార్థం చేసుకుంటారు. ఎందుకు? చెప్పేటప్పుడు సరిగా వినరు, చేసేటప్పుడు చూడరు, వాక్యాన్ని సరిగా అంగీకరించారు. సంఘాలలో బోధిస్తుంటే వాళ్ళ చిత్తం ఇక్కడ ఉంటుంది, ఆలోచన ఇంకో చోట ఉంటుంది. వారు ఇక్కడ ఉంటారు, వారి ఆలోచన ఇంకో చోట ఉంటుంది. వారు అక్కడే ఉంటారు, వినలేని పరిస్థితిలో ఉంటారు. వాక్యం వారి మీదుగా వెళ్ళిపోతూ ఉంటుంది, వారు గ్రహించలేని పరిస్థితిలో ఉంటారు. ఏం చెప్తుండే అర్థం కాదు వారికి. మళ్ళీ చూస్తుంటే ముచ్చటేస్తుంది నాకు. ఏమేస్తుంది చెప్పాలి, ఎన్నుకున్నా చెప్పాలి గట్టిగా. ముచ్చట ఏమేస్తుంది? ఎన్నుకున్నా గట్టిగా చెప్పాలి, పర్లేదు. ముచ్చట ఎందుకంటే సార్ చాలా చక్కగా జాగ్రత్తగా కదలకుండా చేయకుండా మంచిగా వింటున్నారు వాక్యాన్ని. నిజంగానే ముచ్చటేస్తుంది నాకు. కొద్దిసేపు అలాగే వినే ప్రయత్నం చేయండి. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఏమైనా హల్లేలూయా. దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒక రోజున వాక్యంలో రాబడింది, యేసుక్రీస్తు పుట్టకన 700 సంవత్సరాలకు మునుపే యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయన భుజముల మీద రాజభారం ఉండును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఆమేన్. ఆయన గురించి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. భుజం మీద రాజభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతని పేరు పెడతానని ఇవన్నీ రాస్తే 700 సంవత్సరాల తర్వాత కన్యక గర్భం నుంచి ఇమ్మానుయేలు అని బయటకు వచ్చి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడి యేసు అని పేరు పెట్టబడి ముందు తిరుగుతూ ఉంటే వాక్యాన్ని అపార్థం చేసుకున్నారు వారు. ఎవరు అపార్థం చేసుకునేది? వేదాంత విద్య అభ్యసించిన వారు, పరిసయ్యులు, సద్దుకాయులు, వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసిన వారు, ధర్మశాస్త్రోపదేశకులు, యాజకులు, ప్రధాన యాజకులు, వారు తప్పుగా అర్థం చేసుకున్నారు వాక్యాన్ని. కుమారుడు వస్తాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, మెస్సయ్య వస్తాడు, కట్టుగాని పట్టుకొని వస్తాడు, గుర్రాన్ని ఎక్కొస్తాడు, ఈ రోమా సామ్రాజ్యాన్ని నరికేసి మన రాజ్యాన్ని స్థాపిస్తాడు అని వాక్యాన్ని తప్పార్థం చేసుకున్నారు. ఏం జరిగింది? తప్పార్థం చేసుకున్నందుకు వారి దేవుడు వారి కళ్ళ ముందు నుంచి దాటి వెళ్ళిపోయినాడు. కళ్ళ ముందు నుంచి దాటి వెళ్ళిపోయినాడు. అరే ఇప్పుడు యేసుక్రీస్తు నా ముందు నిలబడితే ఎదురు చూస్తున్నాం, ఎంత సంతోషంలో ప్రియుని చూడడానికి అనుకుంటే ఆ తీరా వచ్చిన తర్వాత యేసుక్రీస్తులో ఇట్లా ఎందుకు వస్తాడు అనుకుంటే సూచన ఇచ్చాడు. ఆయన కన్యక గర్భవతి కుమారుని గాను
ఇప్పటికీ కరెక్ట్ గా 2000 సంవత్సరాల క్రితం కన్యక గర్భవతి మరియ కుమారుని కన్నది ఇంకెవరు పుట్టాలి ఆ దినాలలో. గర్భవతి ఎవరు కాలేదు, కన్యక అయ్యింది ఒకే ఒక కన్యక మరియ. దాన్ని కూడా వారు వాక్యాన్ని అపార్థం చేసుకున్నారు, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయినారు. అపార్థం చేసుకోవడంలో చాలా ముందు వాక్యం ఒకటి చెప్తే నీకు ఒకటి అర్థమవుతుంది, దేవుడు ఒకటి మాట్లాడితే నీకు ఒకటి అర్థమవుతుంది. దేవుడు ఇలా చేయమన్నమాట, నువ్వు అలా చేస్తావు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు నువ్వు. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ బయలుదేరు వెళ్తే కనానీయుల వారిలో నుంచి వచ్చిన బయలు దేవత ఉన్నాడు కదా, బయలు దేవతల నుంచి వచ్చిన ఒక కేటగిరీ చెందినవాడు. అందుకే బాల్ ఇంగ్లీష్ బాల్ చెప్పు అంటారు, బయలు చెప్పు. అక్కడి నుంచి వచ్చినవాడు చూడండి, ఆయన పోయి ఎవరితో పోలుస్తున్నారు ఆయనని. ఎంతగానో వాక్యాన్ని అపార్థం చేసుకున్నారు వారు. సరే నువ్వు దేవుడు కాదా ఏదో అన్న కూడా ఓకే, దేవుడు కాదన్న కాదు, ఏమంటున్నారు నువ్వు దయ్యం. ఇది చాలా అపార్థం కదండి. దేవుని నువ్వు దేవుడు కాదని పైన కాదన్న ఓకే, నా ప్రాబ్లం. కానీ దేవుని నువ్వు దయ్యం అంటే ఎంత అపార్థం చేసుకుంటున్నావు వాక్యాన్ని, ఎంతగానో దేవుడి నుంచి దూరం వెళ్ళిపోతూ ఉన్నావు నువ్వు. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఆమేన్. యేసుక్రీస్తు శిష్యులు కూడా అపార్థం చేసుకున్నారు. ఒక రోజున పడవలో అమరమున పోయి నిద్రపోతున్నాడట ఆయన. నిద్రపోతుంటే బయట భయంకరమైన తుఫాను వచ్చేసిందట. 10,000 సాతాను దూతలు ఆయన ఈ రాత్రి చంపేస్తామని వచ్చాయట అందరూ కూడా. ఆ నిద్రపోతాను పేతురు వెళ్ళి ప్రభా లే, నశించిపోతున్నాం ప్రభా, లే అంటే ఏమైందంటే ప్రభా భయంకరమైన తుఫాను, చచ్చిపోయేటట్టు అందరం కూడా ఈ సముద్రంలో మునిగిపెట్టడం వచ్చి నువ్వు కాపాడు ప్రభా, రా అంటే అరే ఎందుకు భయపడుతున్నావు కృష్ణబాగా వచ్చి పైకి వచ్చాడ. వచ్చి ఓడ పైన కాలు పెట్టి నెమ్మదిగా ఉండాలన్నాడట. సైలెన్స్ అని అనగానే మొత్తం అలలని ఎక్కడెక్కడ సెకండ్స్ లోనే అలా తగ్గిపోయినాయట. సముద్రం అంతా ప్రశాంతంగా అయిపోయిందంట. శిష్యులు అంటున్నారట, ఈయన ఎలాంటి మనుష్యుడో, ఈయన మనుష్యుడా, ఇదేది వారికి అర్థమైంది. ఈయన ఎలాంటి మనుష్యుడో, ఈ విధంగా సముద్రం కూడా ఆయనకు లోపడుతా ఉన్నది. అంటే ఇన్ని రోజులు మీరు ఆయనతో ఉండి ఈయన ఎలాంటి మనుష్యుడో. ఆయన మనుష్యుడు కాదండి, దేవుడు. సముద్రాన్ని సృష్టించిన దేవుడు శాసిస్తున్నాడు ఇప్పుడు అక్కడ. వీళ్ళకి మాత్రం వాక్యాన్ని అపార్థం చేసుకున్నారు, వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయనను ఈ ఎలాంటి మనుష్యుడో అంటే అబ్బాయి మనం మామూలు మనుషులం, ఈయన చాలా గొప్ప మనిషి, ఎలాంటి మనుషుడు. అదే నీకు అర్థమైంది. ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో, ఇన్ని సంవత్సరాలు వాక్యం విని, ఇన్ని సంవత్సరాల సంఘానికి వెళ్ళి, ఇన్ని సంవత్సరాల పరిచర్యలో ఉండి, ఆయనతో తిరిగి ఆయనతో ఉండి, ఇదే నీకు అర్థమైంది. ఆయన ఎలాంటి మనుషుడు, ఆయన మనుషుడు కాదు, దేవుడు అయినాడు ఆయన. ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఆయన అన్నాడు ఈ ఆలయం పడగొట్టండి, 3 రోజుల్లో తండ్రి తప్పర్థం చేసుకున్నారు దాన్ని కూడా. అరే మా పితరులు 49 సంవత్సరాలు తిరిగి కట్టారు, నువ్వే మాట్లాడుతున్నావు అని అంటూ ఉన్నారు. ఆయన అంటాడు ఈ శరీరం ఈ ఆలయం గురించి మాట్లాడుతున్నాను ఆయన అంటూ ఉన్నాడు. వారు అపార్థం చేసుకున్నారు వాక్యాన్ని. 3 దినాల్లో దీన్ని లేతానన్నాడు, అన్నవాడు లేపి తీరాడు ఖచ్చితంగా. వాళ్ళు అపార్థం చేసుకున్నారు వాక్యాన్ని. అంతేనండి. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. ఒక రోజు వచ్చి అంటాడు మీరు నా రక్తము తినాలి, నా శరీరాన్ని తినాలి, నా రక్తం తాగాలి అని అంటే అమ్మ ఇది చాలా కఠినంగా ఉంది, దీన్ని ఎవరు నమ్ముతాడు, అది ఎట్లా సాధ్యము అని వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఏమంటున్నారు, నిజంగానే వాళ్ళు యేసుక్రీస్తు దగ్గర పోయి ఆయన మాంసాన్ని పీక తిని రక్తం తాగేసేయాలని. అదే వారికి అర్థమైంది. అంతే కదా, వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు. ఆయన అన్నాడు నా శరీరాన్ని తిని రక్తాన్ని తాగుతా తప్ప నాతో మీకు పాలు లేదని అంటే అరే అట్ట ఈయన రక్తాన్ని తిని శరీరాన్ని తిని ఎలా చేసేది. 70 మంది ఉన్నారట, అందరూ ఎగలిపోయినారట. అర్థం చేసుకున్న 12 మంది మాత్రం పరలోకంలో అలా కూర్చున్నారట చుట్టూరుగా రౌండ్గా. ఎవరైతే అపార్థం చేసుకున్నారో పత్తలేదు, ఎక్కడ పోయినారో తెలియదు. అర్థం చేసుకున్న 12 మంది గురించి ప్రకటనలో రాబడింది, పరలోకంలో 12 సింహాసనాల మీద ప్రభు చుట్టూరా కూర్చొని ఆయనకు నమస్కారం చేసి ఆరాధన చేస్తూ ఉన్నారు వారు.
అంటే అపార్థం చేసుకోవడంలో అర్థం చేసుకోవడంలో తేడా చూడండి ఎలా ఉందో. ఒక్క మాట అపార్థం ఎటు వెళ్ళిపోతాను, ఒక్క మాట సరిగాతో దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు నేను. ఆమేన్. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా వాక్యం అర్థమవుతుందండి. నువ్వు అర్థం చేసుకోవద్దు, వ్యతిరేక స్వభావంతో ఉండి వీళ్ళు దుర్బోధకులు అనుకుంటే వీళ్ళు ఏదో మాట్లాడతారని నువ్వు ఎప్పుడు కూడా వ్యతిరేక స్వభావంతో కూర్చొని విన్నంత కాలం నీకు అర్థం కాదు. నీ సొంత భాషలో మాట్లాడిన నీకు అర్థం కాదు, ఎలా మాట్లాడిన నీకు అర్థం కాదు, 10 నిమిషాలు మాట్లాడిన నీకు అర్థం కాదు, గంట మాట్లాడిన నీకు అర్థం కాదు, సంవత్సరం మాట్లాడిన నీకు అర్థం కాదు. కానీ అరే ఏదో చెప్తున్నారో విందామని వింటే చాలా చక్కగా అర్థమవుతుంది వాక్యం. సిలువలో వేలాడుతున్నాడు ఆయన, సిలువలో వేలాడుతున్నాడు. వేలాడుతూ మధ్యలో ఇలా ఏమంటాడు ఆయన, ఏలి ఏలి. అరే వీళ్ళకి మెంటలెక్కిందా, వీళ్ళకి యూదులు వాళ్ళ భాషలో మాట్లాడుతూ ఉంటే ఏలి అంటే ఏలి అని పిలుస్తున్నాడు ఈయన. అంటే ఎంత నువ్వు కనుక వ్యతిరేక స్వభావంతో ఇక్కడ కూర్చున్నా సరే ఎంత చెప్పినా నీకు అర్థము కాదు వాక్యం. వారి సొంత భాషలో ఏలి ఏలి లామా సబక్తాని అంటే ఈయన ఏలి అని పిలుస్తున్నాడు. నీళ్ళు కొంచెం చూద్దాం, ఏలి వస్తాడేమో. ఎంతగానో అపార్థం చేసుకుంటున్నారు. సొంత భాషలో హీబ్రూ భాషలో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. హీబ్రూ భాషలో మాట్లాడితే హీబ్రూలకు యూదులకు అర్థం కావడం లేదు. వారికి ఎందుకు అర్థం చేసుకోవడానికి రాలేదు, అక్కడికి చంపడానికి వచ్చారు అసలు ఆయనని. నువ్వు కూడా ఈరోజు ఇక్కడికి వీళ్ళని ఎట్లా చంపుదాము అంటే వాక్యంలో ఎట్లా నీళ్ళని పట్టేద్దామని వస్తే నీకు ఏర్దారు. అరే ఏదో చెప్తారంట, సువార్త చెప్తారంట అని వస్తే నీకు సువార్త అందించబడుతుంది. ఇది రాబడింది దేవుని రాజ్య సువార్త స్వస్థత సభలు. నువ్వు స్వస్థత సభలు అని చెప్పేసి ఈరోజు ఏదన్నా వీళ్ళని పట్టుకోవాలని వస్తే నీ రోగం పోదు, ఏ రోగమున్నా పోదు, చిన్న రోగమున్నా పోదు. కానీ ఇంటి నుంచి వస్తూ ఉన్నప్పుడు ఒకవేళ నీకు స్వస్థత అవసరం పడితే ఈరోజు స్వస్థత కూటాలట, ప్రార్థన చేస్తారట, యేసుక్రీస్తు నన్ను స్వస్థపరుస్తాడని విశ్వాసంతో వస్తే స్వస్థపరచబడి ఇంటికి వెళ్తావు. ఇక్కడ నుంచి వాక్యాన్ని అంగీకరించే మనసు నీకు వచ్చే దేవుని మార్గం తెరబడుతుంది, వాక్యం నీకు అర్థమవుతుంది. అంతేనా? నువ్వు అవిశ్వాసంతో ఏదో చేద్దామని వస్తే నీకు ఏ లాభం కలగదు. నేను ఎంత ప్రార్థన చేసినా, ఎంత మోకరించినా, ఎంత గగ్గోలు పెట్టినా, యేసుక్రీస్తు స్వయాన ఇక్కడ వచ్చి నిలబడ్డా నీకు స్వస్థత జరగదు. ఏం మాట్లాడుతున్నాడు, ఎట్లా మాట్లాడతారు మీరు? అదేట యేసుక్రీస్తు కూడా స్వస్థత జరగదా? ఆయన అన్నాడు ఒక రోజున, నేను పలానా చోట కార్యాలు చేయలేకపోయినాను. ఎందుకు? అక్కడ వారికి ఉన్న అవిశ్వాసాన్ని బట్టి ఈయన శక్తిహీనుడు అయిపోయినాడు, అక్కడ కార్యాలు చేయలేకపోయినాడు. అందుకే మీటింగ్స్కి వచ్చేటప్పుడు ఏదో చెప్తారు, విందాము, నమ్ముదాము, రక్షణ పొందుకుందామని వస్తే నీకు మేలు కలుగుతుంది. వ్యతిరేక స్వభావంతో వస్తే నీకు ఏ లాభం కాలేదు. ఇక్కడ నువ్వు ఎలా పట్టుకుండా వచ్చావో అలాగే పట్టుకుండా దగ్గర నుంచి వెళ్తావు. నువ్వు ఏమేన్ సమరయ స్త్రీ వచ్చింది, సుకారాన్ని బావి దగ్గరికి వచ్చింది, కుండ పట్టుకొని వచ్చిందట. ఆమె తెలుసా, కుండ పట్టుకొని వచ్చిందట. మాట్లాడుతుంటే నువ్వు ప్రవక్త అని అనుకుంటున్నా, నేను ప్రవక్తమని అనుకుంటున్నా. మెస్సాయ వచ్చినప్పుడు ఇలా చేస్తాడట, చివరికి నువ్వు మెస్సాయమని అనుకుంటూ ఉన్నా. నేను ఏం చేస్తాట, కుండను అలాగే పడేసి విడిచిపెట్టి, తన పాపాన్ని విడిచిపెట్టి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూశానే, అతనే మెస్సాయ, ఆయన యేసయ్య. ఊరు పోయి పాట పాడుకుంటా, ఊరు పోయి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూశాను. ఇది నానా, అతనే మెస్సాయ, నేను మెస్సాయని కలిసాను. ఇది నానా, ఎప్పుడు అంగీకరించే మనసు నీకుంటే ఇంకొక మాట మాట్లాడితే మంచిగా ఉండదు. నా పర్సనల్ లైఫ్ గురించి నీకెందుకు అన్నది అనుకో, ఇక అయిపోయింది. అదే ఆయన చూడు, నేను మళ్ళా కుండ పట్టుకొని పోతుంది. ఇక
పాపాన్ని పట్టుకొని ఊరిపోతావు. నువ్వు కూడా అంతే. ఇప్పుడు ఇక్కడికి వచ్చింటే ఆ సమరయ స్త్రీ వలె నీకు పాప రోగం ఉన్నా, శారీరక రోగం ఉన్నా, నీవు కనుక ఆయన నమ్మకపోతే, ఆయన దేవుడని నమ్మకపోతే, ఆయన మాత్రమే దేవుడని నమ్మకపోతే నీకుండని అలాగే పట్టుకొని ఇంటికి పోతావు. ఏ లాభం లేదు. కానీ నమ్మితే నీ కుండ పలుకుతానికి ఇస్తాగా. ఇక్కడ నువ్వు నాట్యముతో, ఆనందంతో, సంతోషంతో నీ ఇంటికి నీ సంఘానికి తిరిగి వెళ్తావు. ఇద్దరు హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. ఏలి లామా సబక్తాని అంటే ఎవరు తప్పర్థం చేసుకున్నారు? అరే ఎవడో చదువు రానోడు ముందు ఏదో మాట్లాడుతుంటే అర్థమైతలేదు కాదు. బాగా చదువుకున్న వారు, ధర్మశాస్త్రాన్ని బాగా చదివిన వారు, హిబ్రూ భాషను బాగా నేర్చుకున్న వారు, ఆ రోజున్నటువంటి శాస్త్రోపదేశకులు, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, రిలీజియస్ లీడర్స్, ప్రధాన యాజకులు వీరు తప్పుగా అర్థం చేసుకున్నారు దాన్ని. ఎంత మూర్ఖత్వం అండి. బైబిల్ కాలేజీలలో థియాలజీ చేసి ఏమంటారు డిటిహెచ్ బీటీహెచ్ ఎండిఓ ఇంకా ఏదో పేర్లు పెట్టి బైబిల్ కాలేజీలో పోయి 10 సంవత్సరాలు చదివిన తర్వాత కూడా ఆ వాక్యం అర్థము కాక తప్పుదారి పడిపోతూ ఆయన క్లియర్ గా మాట్లాడుతున్న ధర్మశాస్త్ర గ్రంథంలో, ఈ బైబిల్లో క్లియర్ గా మాట్లాడుతున్నా కూడా ధర్మశాస్త్రోపదేశకులు, బైబిల్ కాలేజ్ వెళ్ళి నేర్చుకొని వచ్చిన వారు వారికి కూడా వాక్యం అర్థం కాక ఈయన ఏమి అని పిలుస్తున్నాడు అంటూ ఉన్నారు. ఈ ఫ్యాన్లో సపోర్ట్ తప్ప ఏమి వినిపిస్తలేదు. ఇంకా ఈ సుర్రం తిరుగుతుంది. ఇంకా ఏమి బాగా సీరియస్గా కూర్చున్నారు. బిడ్డ కిందికి దిగిరా, నీ సంగతి చూద్దాం అనుకుంటారా? బిడ్డ నువ్వైతే దిగిరా, నీ సంగతి చూస్తా. ఎట్లా బెట్ట బగ్గేశ్వరం దాటుతావో చూస్తా. బ్రదర్ మీదే బాధ్యత. నాకేమైనా అయిందనుకో మీ ఇష్టం. మళ్ళా సత్యం ప్రకటించడానికి నాకేమైనా అయినా పర్వాలే, సత్యాన్ని బోధించి తీరుతాం. పౌలు పేతురు ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అవునా? ఒక ఆయనేమో యేసుక్రీస్తుకు లీడర్ శిష్యుడు, ఆయన ఒక ఆయన అందరి శిష్యులో లీడర్ అయిన పేతురు. ఇంకొక ఆయనేమో అన్యులకే అపోస్తలుడు. ఒక రోజు పౌలు వచ్చినాడట పేతురు దగ్గరికి వచ్చి, బిడ్డని సంగతి అని చెప్పానట. ఎవరితో? పేతురు. బిడ్డని సంగతి అని చెప్పు. నువ్వు యూదుడు పోయిండి అన్యులతో పాటు భోజనం చేస్తున్నావు, యూదుడు రాగానే లేచి వెళ్ళిపోతున్నాడు, నీ సంగతి అని చెప్పు. క్రీస్తుగా బోధించాడా నీకు? పౌలు భయపడలే. పౌలు కన్నా ముందు ఆయనకు తెలుసు క్రీస్తు. ఆయన కావాలని కూడా ఏం మాట్లాడుతున్నావు, నీకన్నా ముందు నాకు పరిచయం ఆయన, నీకన్నా ముందు నాకు బోధించాడు ఆయన, నాకు బాగా తెలుసు అని ఉంటారు. కౌంటర్ అటాక్ ఇవ్వచ్చు ఆయన. ఆయన ధైర్యంగా నీ సంగతి డైరెక్ట్ గా మాట, నీ సంగతి ఏదో చెప్పు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ప్రభు నీకు అలాగే బోధించాడా? అంటే సత్యము కలిగి ఉన్నవాడు ఎప్పుడు భయపడడు. నెవర్. ఇప్పుడు ఎవరి దగ్గర సత్యం ఉంది? పౌలు దగ్గర సత్యం ఉంది. ఆ విషయంలో సత్యం ఉన్నవాడు ఎప్పటికీ భయపడడు. నేను భయపడను, బోధించి తీర్తా. జోక్ చేస్తున్నా, మీరు ఏమైనా చేస్తారేమో అని. మీకు అంత సీన్ లేదా కానీ చూస్తా, ఇట్లా నడుచుకుంటా పోతా. జోక్ చేస్తున్నా, మా నవ్వండి కొద్దిసేపు. అబ్బా భలే నవ్వుతున్నారే. దేవుడికి భయం కలిగిన కాక మనం ఎందుకు కొట్టుకుంటామండి? మనం అందరం క్రీస్తు బిడ్డలం అయినా, ఆమేన్, క్రైస్తవులం అయినా, మనం అందరం కూడా ఒక దేవుని ప్రేమను పంచుకుంటున్న వారు అయినా మనం. దేవునికి స్తోత్రం కలిగిన కాక.
నీ బోధ కొద్దిగా వేరే ఉండవచ్చు, నా బోధ కొద్దిగా వేరే ఉండవచ్చు, కానీ చివరిగా మనం అందరము కూడా క్రీస్తు కొరకే ప్రయాసపడుచు ఉన్నాం. యాక్చువల్లీ కొట్టుకోవడానికి ఇక్కడ లేవు, కానీ దేవుని వాక్య సత్యాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. అంతేనా? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక ఆయన ఉన్నాడు, నికోదేము. ఎవరైనా పండితుడు, యూదులలోనే ధర్మశాస్త్రోపదేశకుడు, బాగా వాక్యాన్ని అధ్యయనం చేసిన వాడు. ఆయనకు తెలియని విషయం అంటూ లేదు. ఒక రోజులో వచ్చి, ప్రభు నిత్య జీవం పొందుకోవాలంటే నేను ఏం చేయాలా? మంచిదే, ప్రశ్న మంచిది అడిగాడు. వచ్చి, ప్రభు నిత్య జీవం పొందుకోవాలంటే నేను ఏం చేయాలా అంటే ఏమన్నాడు ఆయన? ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, నువ్వు తిరిగి జన్మించాలి అని అన్నాడు. తిరిగి జన్మించాలనగానే ఆయన నెత్తికి ఎక్కుంటు, ఏం ప్రభు ఏమన్నారు? మళ్ళీ ఒకసారి చెప్పండి. నువ్వు తిరిగి జన్మించాలా? తిరిగి జన్మించేది ప్రభా? ధర్మశాస్త్రోపదేశకుడు అయి ఆయన పేరు కింద బైబిల్ కాలేజ్ లో ఉన్న సర్టిఫికెట్ల పేర్లన్నీ పెట్టుకొని కూడా తిరిగి జన్మించడం ఏం అర్థమవుతలేదు ఆయనకి. అంటున్నాడు, ప్రభా ఒక ముసలివాడు చచ్చి తల్లి గర్భంలో పోయి మళ్ళా ఎట్లా తిరిగి జన్మించేది? ఇదేని నీకు అర్థమైంది? ఇన్ని సంవత్సరాల ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ, ఇంతకాలం నువ్వు బైబిల్ కళాశాలను నడిపిస్తూ పండితుడమై ఉండి నీకు అదేనా అర్థమైంది? ప్రశ్న మంచిదే, కానీ అపార్థం చేసుకుంటున్నాడు ఆయన. మనలో కూడా చాలా మంది వస్తాం, క్రీస్తు సభలకు వస్తాం, రక్షణ పొందుకోవడానికి వస్తాం. అయ్యా రక్షణ పొందుకోవాలంటే నేను ఏం చేయాలని ఎప్పుడైతే సత్యాన్ని చెప్తామో అపార్థం చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళు దుర్మార్గులు అంటూ ఉన్నారు, వీరు ఇలా బోధిస్తున్నారు అంటూ ఉన్నారు. నో, సత్యాన్ని బోధిస్తున్నాం అక్కడ. అది అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన నికోదేము కూడా వాక్యాన్ని అపార్థం చేసుకున్నాడు. ఆయన దానికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. దాని మహిమ కలిగింది కాక. రోమన్ సైనికులు కూడా అపార్థం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతుంటే రోమన్ సైనికులు లీడర్ అంటారంట, ఇలాంటి ఏ రోజు కూడా ఏ మనుషుడు కూడా ఈ మనుషుడు మాట్లాడినట్టు మాట్లాడలేదు. అదే మళ్ళా చెప్తున్నారు, సిలువలో మాట్లాడింది మనుషుడు కాదు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. అంటే సత్యము ఎప్పుడు కూడా, నిజమైన వాక్యం ఎప్పుడు కూడా కొంతమందికే అర్థమవుతుంది, చాలా మందికి అర్థం కావడం లే. అదే రిలీజియస్ లీడర్స్కి అర్థం కాలే, నికోదేముకి అర్థం కాలే, యూదులకు అర్థం కాలే, ప్రజలకు అర్థం కాలే, ఇంకా అనేకమైన ప్రజలకు ఎవరికి అర్థం కాలే. కానీ సిలువలో దొంగకి అర్థమైపోయింది, వేదాంత పండితులకు అర్థం కాలే, నికోదేముకి అర్థం కాలే, యూదులకు అర్థం కాలే, అన్న కాయపలకు అర్థం కాలే, ప్రధాన యాజకుడికి అర్థం కాలే, దొంగకి అర్థమైపోయింది. ప్రభువానికి రాజ్యంతో వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకోను. ఆయన ఏమర్థం అవుతుందంటే అర్థం చేసుకోవాలన్న ఆశ నీకు ఉండాలంతే, లేకపోతే నీకు అర్థం కాదు. ఏం చేసినా నీకు అర్థం కాదు, ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. ఈ రోజున కూడా అలాగే వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అందరు రాత్రి ఉన్నారా? చివరిలో ఉన్నవారు, వెనుకున్నవారు గట్టిగా ఏమైనా అందరు చాలా యాక్టివ్గా ఉన్నారు. నాకు బాగా ఉద్యోగం వస్తుంది బ్రదర్. రాత్రంతా ఇలాగ బోధించుకుంటూ వెళ్ళిపోతారు. రాత్రంతా ఓకే. అమ్మో మీరు ఆమె చెప్తారు, ఇంకొక గంట అయితే రాళ్ళు వెతుకుతారు వెళ్ళిపోయి అక్కడ. యథార్థంగా చెప్పండి, ఎంతమంది ఆమె చెప్పారు? రాత్రి ఉంటారా ఇక్కడ మీరు? దేవునికి స్తోత్రం. నేను దిగా లాస్ట్గా ఒక్కోళ్ళు మిగిలినా సరే దిగా రాత్రంతా నేను ఒక్కోళ్ళు వింటేసారి నా వాక్యం ఏమైనా దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. ఒక మంచి విషయాన్ని మీ ముందు పెట్టబోతున్నాను, జాగ్రత్త వినండి కొంచెంసేపు. ప్రజలు వాక్యాన్ని ఎప్పుడు తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు. మంచి థియాలజీ వేత్తలు, బైబిల్ కళాశాలలు కలిగిన వారు, బైబిల్ కళాశాలలో టీచర్లు, పెద్ద పాస్టర్లు, అనేకమైన వారు, గొప్ప సేవలు చేస్తూ ఉన్నవారు, వందలు వేల లక్షల మంది సంఘములుగా కలిగి ఉన్నవారు, అనేకులు వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఎవరికైనా
అభ్యంతరకరంగా ఉంటే మీరు తర్వాత నన్ను వచ్చి కలవచ్చు. ఓకే, మీతో పగలంతా కూర్చొని నేను మాట్లాడతాను ఎవరికైనా అభ్యంతరకరంగా ఉంటే. కానీ నిశ్శబ్దంగా చెప్తూ ఉన్నప్పుడు వినే ప్రయత్నం చేయండి జాగ్రత్తగా. ఓకే, దానికి స్తోత్రం కదండి కాక. ప్రజలు కూడా దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దేవుడేమో ప్రజలు వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలని ప్రత్యక్షతనిచ్చి వారికి అర్థం చేయించి వారిని ఎలాగైనా తనతో పాటు తీసుకొని వెళ్ళాలని, నిత్య జీవం ఇవ్వాలని, రక్షణ ఇవ్వాలని దేవుడు క్రీస్తు ఆశపడుతూ ఉంటే ప్రజలు మాత్రం వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. దానిలో ఉన్నటువంటి ఒక అంశము దేవుడు. లోకంలో చాలా మంది ఉన్నారు. కొన్ని సంఘాలు కొన్ని రకాలుగా బోధిస్తూ ఉన్నారు. కొందరేమో దేవుడు ఒక్కడే అంటూ ఉన్నారు, కొందరేమో దేవుళ్ళు ఇద్దరు అంటూ ఉన్నారు, కొందరేమో దేవుళ్ళు ముగ్గురు అంటూ ఉన్నారు, కొందరేమో యెహోవా మాత్రమే దేవుడు అంటూ ఉన్నారు, కొందరేమో యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అంటూ ఉన్నారు, కొందరేమో పరిశుద్ధాత్మ మాత్రమే దేవుడు అంటూ ఉన్నారు, కొందరేమో పరిశుద్ధాత్మ లేడు యెహోవా యేసుక్రీస్తులే దేవుడు అని అంటూ ఉన్నారు, కొందరేమో యేసుక్రీస్తు కుమారుడు మనుషుడై ఉన్నాడు యెహోవా పరిశుద్ధాత్మ మాత్రమే దేవుడై ఉన్నారంటూ ఉన్నారు. చాలా మంది ప్రజలు చాలా రకాలుగా బోధిస్తున్నారు. ఎవరు ఏం బోధిస్తున్నారు అనేది మనకు అవసరం లేదు, కానీ బైబిల్లో ఏముందో అదే మనకు కావాలి. నేను కూడా ఇప్పుడు నాకు నచ్చింది చెప్పడానికి ఇక్కడికి రాలేదు. నేను దేవుడు ఒక్కడని బోధించడానికి ఇక్కడికి రాలేదు, లేదు ముగ్గురు బోధించడానికి రాలేదు, లేదు యెహోవాకు శక్తి లేదు, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి ఇక్కడ రాలేదు. నా సొంత ఒపీనియన్ని, నా సొంత భావనని మీ ముందు పెట్టడానికి నేను రాలేదు. నేను కనుక తప్పు బోధిస్తే తీర్పు దినాన నేను శిక్షలో నిలబడాల్సి వస్తుంది. అక్కడ తీర్పు తప్పు బోధించినందుకు దేవుడు నాకు తీర్పు తీర్చి నాకు శిక్షలు ఇస్తాడు. ఆ దినాన నేను ఏది బోధించినా జాగ్రత్తగా బోధించాలి. నా సొంత అభిప్రాయాన్ని మీ ముందు రుద్దడానికి నేను రాలే. సరే, మరి నా సొంత అభిప్రాయం వద్దు, మరి బైబిల్ అభిప్రాయం ఏందో మనకు కావాలి. బైబిల్ ఏం చెప్తుందో మనకు కావాలి, అంతేనా? దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ముగ్గురు నమ్మినా, ఇద్దరు నమ్మినా, ఎవరు నమ్మినా కొంచెం వాక్యం వినండి. మనకు డౌట్స్ ఉంటే రేపు పొద్దున మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. దేవుడు ఒక్కడే అని నేను చెప్పడం వల్లే పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. నేను ముగించే లోపు మీకు అర్థమైపోతుంది అవునా కాదు అనేది. దానికి స్తోత్రం కలిగిన గాక. ప్రపంచ చరిత్రలో, క్రైస్తవ చరిత్రలో చాలా అపార్థము చేసుకొనబడిన డాక్ట్రిన్ దైవత్వము గురించి, దేవుళ్ళు ఎంతమంది అనే విషయమై చాలా అపార్థం చేస్తున్నారు క్రైస్తవులు. పరిశుద్ధ గ్రంథము, దేవుడు రాసిన గ్రంథము వారి ముందు ఉన్నా సరే వారు అర్థం చేసుకుంటూ ఉన్నారు, అపార్థం చేసుకుంటూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం ఏమో దేవుడు ఒక్కడే సెలవిస్తూ ఉంది. నాతో పాటు మీరు చదవాలనుకుంటే కొన్ని లేఖనాలను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 35వ వచనం. 4వ అధ్యాయం 35వ వచనం. అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒక్కడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. Unto thee it was showed that thou mightest know that the Lord he is God and there is none else beside him. ఆయన మాత్రమే, యెహోవా మాత్రమే దేవుడు, ఆయన పక్కన వేరే దేవుడు లేడు. ఓకేనా? కొద్దిసేపు నేను ఎక్కువ బోధించకుండా కేవలం కొన్ని లేఖనాలు మీకు చదివించాలని ఆశపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా చదువుదాం. 1 సమూయేలు 2వ అధ్యాయం 2వ వచనం. గట్టిగా చదవండి దయచేసి గట్టిగా. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప నేను ఎక్కువగా వివరించట్లేదు. దీన్ని కొంత బేస్ పెంచు.
ఎక్కువగా వివరించట్లేదు, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. ఆమేన్. ఇంగ్లీష్ లో నీదర్ ఈస్ దేర్ ఎనీ రాక్ లైక్ అవర్ గాడ్ అంటే మన దేవుని లాంటి బండ ఇంకొక బండ లేదు. తెలుగులో తప్పు ట్రాన్స్లేట్ చేసినారు. ఆమేన్. ఇప్పుడు తెలుగులో ఆశ్రయదుర్గం అంటారు, ఇంగ్లీష్ లో బండ అని రాయబడింది, కానీ వారు వెంబడించిన ఆ బండ క్రీస్తే అని కొత్త నిబంధనలో రాయబడింది. పాత నిబంధనలేమో ఆయన మాత్రమే బండ అని రాయబడింది, కొత్త నిబంధనలో క్రీస్తు బండ అని రాయబడింది. యెహోవా తప్ప వేరే దేవుడు లేడని రాయబడింది అక్కడ. 2 సామ్యుయేలు 7వ అధ్యాయం 22వ వచనం. 2 సామ్యుయేలు 7వ అధ్యాయం 22వ వచనం. నీవు కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒకడును లేడు. ఏంటి? నీవు అత్యంత అదే నీ వంటి దేవుడు ఒకడును లేడు, దేవుడు ఒకడును లేడు లేడు. దాని అర్థం ఏంటి? అందరు ఇక్కడ ఉన్నారు. దాని అర్థం ఏంటి? దేవుడు ఒక్కడే. చదువుమా. నీ వంటి దేవుడు ఒకడును లేడు. మేము విన్న దాని అంతటిని బట్టి చూడగా, మేము ఏదైతే విన్నామో దాన్ని బట్టి చూడగా, నీవు తప్ప దేవుడు ఎవడును లేడు, నీవు తప్ప దేవుడు ఎవడును లేడు, దేవుడు ఎవడును లేడు. ఓకే, మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 20వ వచనం. మాట పెంచమని చెప్తుంది నాకు. మొదటి దినవృత్తాంతంలో 17:20. యెహోవా, మేము మా చెవులతో వినేదంతయు నిజము, నీ వంటి వాడెవడు లేడు, నీ వంటి వాడెవడు లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మరి ఏ దేవుడును లేడు. అంటే దాని అర్థం చెప్పాలి, అందరూ చెప్పాలి. దాని అర్థం దేవుడు ఒక్కడే. ఓకే, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం. తూర్పు దిక్కు నుండి 5వ వచనం. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యెహోవా చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నారు? యెహోవా దేవుడు చెప్తున్నాడు, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు, ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. చెప్పాలి, నేను తప్ప. ఏ దేవుడును లేడు. అంటే దేవుళ్ళు ఒక్కడే. అంతేనా? అందరు నమ్ముతున్నారా? నా మాట కదా, మీరు నమ్మకపోవడానికి బైబిల్లో ఉంది. స్వయాన యెహోవా దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. దాని అర్థం ఏంటో మీకు ఈ పాటికి అర్థం కావాలా? ముందుకెళ్దామా? తూర్పు దిక్కు నుండి స్పీడ్ పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. అందరు ఇక్కడ ఉన్నారా? దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? దేవుడు ఒక్కడే. నేను వెలుగును సృజించిన వాడను, అంధకారంను కలుగ చేయవాడను, సమాధానకర్తను, కీడును కలుగ చేయవాడను నేనే. యెహోవాను నేనే, వీటన్నిటినీ కలుగ చేయవాడను. 14వ వచనం చదువు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తీయుల కష్టార్జితము కూర్చు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన శపాయియులను నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చేదరు, సంఖ్యలు కట్టుకుని వచ్చి నీ ఎదుట సాగిలు పడుదురు. నిశ్చయంగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు, మరి ఏ దేవుడును లేడు, ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు. నీకు ఆయన తప్ప ఏ దేవుడును లేడని చెప్పుచు. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నేను లోకంలో ఉన్నటువంటి ఎవరి గురించి మాట్లాడడం లేదు. ఓకే, మన హైందవ సహోదరుల గురించి మాట్లాడడం లేదు, లేదా మన ముస్లిం సహోదరుల గురించి మాట్లాడడం లేదు. క్రైస్తవంలోనే ఉన్న 3 దేవుళ్ళన్న దాని విషయమే మాత్రమే ఈరోజు మాట్లాడుతున్నాను నేను. జాగ్రత్త వినండి. ఓకే, మీ గురించి మాట్లాడుతూ ఉన్నాను.
ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఏమైందో స్తోత్రం కలిగిన గాక. 18వ వచనం చదువు. ఆకాశమును సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారంగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నివాస స్థలమగినట్టుగా దాన్ని సృజించను. ఆయన సెలవిచ్చినదేమనగా యెహోవాను నేనే, మరి ఏ దేవుడు లేడు. ఎక్కడో తల్లి నువ్వు చదివేటది తల్లి, అట్లా చదవాలా? నేను రాత్రి వచ్చిన ఏది నాగర్సోల్ నరసింహ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ అట్లా ఉరకాల. ఓకే, లేదా నేను చదువుతా చూడు వల్ల స్పీడ్గా చదువు, బాగా చదువుతున్నా, స్పీడ్గా చదువు. నెక్స్ట్ దాని స్తోత్రం కలిగి కాక. సో ఆయన అంటున్నాడు మరియు యెహోవాను నేనే, మరి ఏ దేవుడును. దాని అర్థం ఏంటి? అందరు చెప్పాలమ్మా, ఎనుకున్న వాళ్ళు చెప్పాలి. దాని అర్థం ఏంటి? దేవుడు ఒక్కడే. ఓకే, దానికి స్తోత్రంగా. ఇది చదువుకుడు వేలో లాస్ట్ వేలోపు అసలు యేసుక్రీస్తు దేవుడే. ఆడికి వస్తుంది ఇప్పుడు. లాస్ట్ వేలోపు అసలు యేసుక్రీస్తు దేవుడే. నా నోటి నుంచి చెప్పలేదు ఆ మాట. నా నోటి నుంచి ఆ మాట చెప్పలేదు నేను. కాసేపు మీరే చెప్తారు. ఏమేన్ కానీ అర్థమవుతుంది తొందరలోనే యేసుక్రీస్తే అసలైన దేవుడు అని. కొద్దిగా ఒప్పుకోమాటండి. ఓకే, కొద్దిగా ఒప్పుకోమాటండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది విషయాలు. దేవుని స్తోత్రం కలిగింది కాక. 21వ వచనం, అదే 45-21. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. అసలు జనులు కూడుకొని ఆలోచన చేసుకుందరు కాక. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడవుడు, చాలా కాలం క్రింద దాన్ని ప్రకటించిన వాడవుడు యెహోవాకు నేనే కదా. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడైన దేవుడును, రక్షించబడని లేనే, నేను తప్ప మరి ఏ దేవుడును. దాని అర్థం ఏంటి చెప్పాలి, అందరు చెప్పాలి అడిగినప్పుడల్లా. ఒక్కడే. ఓకే, దొంగ 22వ వచనం, రక్షణ పొందుడి, దేవుడని నేనే, మరి ఏ దేవుడును లేడు. ఏ దేవుడు? ఎవరంటున్నాడు? యెహోవా అంటున్నాడు దేవుడిని నేనే, మరి ఏ దేవుడును లేడు. దాని అర్థం ఏంటి చెప్పాలి, వదిలిపెట్టినాడు. ఒక్కడే దేవుడు. ఓకే, స్తోత్రం కలిగిన కాక. 23, నా ఎదుట ప్రతి మోకాలు వంగనని, నా ఎదుట ప్రతి మోకాలు వంగునని, ప్రతి నాలుకే నా తోడని ప్రమాణము చేయనని. అందరి నా మాట వినండి. నా ఎదుట ప్రతి మోకాలు వంగునని నాలుక కొత్త నిబంధనలో రాయబడింది. యేసుక్రీస్తు ఎదుట ప్రతి మోకాలు వంగునని, ప్రతి నాలుక ఉప్పునని. యెహోవా దేవుడు అబద్ధం చెప్తున్నాడు. యెహోవా దేవుడు అబద్ధం చెప్తున్నాడు. అక్కడేమో నా ఎదుట ప్రతి మోకాలు వంగుతుంది అంటూ ఉన్నాడు. ఇక్కడేమో యేసుక్రీస్తు నా ఎదుట ప్రతి మోకాలు వంగుతుంది అంటూ ఉన్నాడు. అరే ఇప్పుడు ఆ మాట గమనించాడు. ఒకవేళ యేసుక్రీస్తు కూడా ఇంకొక దేవుడే అంటే యెహోవాను అబద్ధికులు చేస్తున్నావు నువ్వు. ఉన్నారు అందరు ఇక్కడే. ఎందుకంటే యెహోవా అంటున్నాడు నేను తప్ప వేరొక దేవుడు లేడు, నా మహిమని వేరే వారికి ఇవ్వను. దాని అర్థం దేవుడు ఒక్కడే. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా నువ్వు దేవుడు అంటే యెహోవాను అబద్ధకులు చేస్తున్నావు. ఆమేన్. ద్వితీయోపదేశ ఖండం 5వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ఆకాశం అందే గాని, పైరుల ఆకాశం అందే గాని, కిందనున్న భూమి అందే గాని. చాలా మా ద్వితీయోపదేశ ఖండం 32వ అధ్యాయం 39వ వచనం. ఈ మాట జాగ్రత్తగా వినండి కొద్దిగా. చదువా 32, 39. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందిన వాడను, బ్రతికించేవాడను నేనే, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. దాని అర్థం ఏంటి? దేవుడు ఒక్కడే. కానీ నేను ఇంగ్లీష్ లో చదవాలనుకుంటున్నాను దాన్ని. ఓకేనా? అందరూ ఇక్కడ ఉండండి. ఇంగ్లీష్ లో చదవాలనుకుంటున్నాను. తెలుగులో చాలా ట్రాన్స్లేషన్ తప్పులు చేశారు. ఇంగ్లీష్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్త ఇంగ్లీష్ చదువుతాను, చాలా జాగ్రత్త. ఇంగ్లీష్లో ఏముందంటే, see now that I am he
అండ్ దేర్ ఇస్ నో గాడ్ విత్ మీ. ఇంగ్లీష్ అందరికి వచ్చా? దేర్ ఇస్ నో గాడ్ విత్ మీ. ఓకే, దాని అర్థం ఏంటంటే నా పక్కన కాదు, నాతో వేరే దేవుడు లేడు. అందరు ఇక్కడ ఉన్నారా? అందరు ఇక్కడ ఉన్నారా? ఇంగ్లీష్ లో రాయబడింది నాతో వేరే దేవుడు లేడు. అమ్మా అర్థమవుతుందా వాక్యం? తెలుగులో తప్పు ట్రాన్స్లేట్ చేసినారు, ఇంగ్లీష్ లో చూస్తే నేను షాక్ అయిపోయినాను. నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏమంటున్నాడు? నాతో అంటే పరలోకంలో ఆయన ఉన్నాడు, సింహాసనం ముందు ఆయన మాత్రమే ఉన్నాడు, ఆయనతో వేరే దేవుడు లేడు, ఒక్కడే. అందరు ఇక్కడ ఉన్నారా? దేవుని మహిమ కలుగును గాక. దెర్ ఇస్ నో గాడ్ విత్ మీ. నాతో వేరే దేవుడు లేడు, నాకు విరుద్ధంగా వేరే దేవుడు లేడు, నాకు ముందు వేరే దేవుడు లేడు, నా తర్వాత వేరే దేవుడు లేడు. నాకు ముందు లేడు, నా తర్వాత లేడు, నా చేతిలో నుంచి తప్పించేవాడు లేడు. 43:10 యెషయా గ్రంథం 43:10. నా సేవకుడు నాకు సాక్షులు, నాకు ముందుగా ఏ దేవుడిని నిర్మింపబడలేదు, మీరు తెలుసుకొని నా తర్వాత ఏ దేవుడు ఉండడు. neither shall there be after me. అంటే నా తర్వాత వేరే దేవుడు ఉండడు, ఆయనే దేవుడుగా ఉంటాడు. సృష్టి ఆరంభం మొదలుకొని సృష్టి అంతం వరకు ఆయనే దేవుడుగా ఉంటాడు. క్లియర్? 11వ మాట చదవండి. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. రక్షకుడు నాతో ఎవరైనా మాట్లాడవచ్చు రేపు ఉదయకాలంలో. ఓకే, యెహోవా అంటున్నాడు నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. కొత్త నిబంధన అంటుంది యేసే మన రక్షకుడు. ఇప్పుడు కొత్త నిబంధన అబద్ధం చెప్తుందా, యెహోవా దేవుడు అబద్ధం చెప్తున్నాడు? మీరు చెప్పాలా? నేను చెప్పా? నా నోట మాటనే రాని. ఎందుకంటే నేను నమ్ముతున్నది వేరే. ఆయన అంటాడు నేనే రక్షకుడును, ఈరోజు యేసే రక్షకుడు. అట్ట ఒకటి యెహోవాను అబద్ధం చెప్తూ ఉండాలి, రెండవది కొత్త నిబంధనలను అబద్ధం చెప్తూ ఉండాలి. ఈ రెండు సాధ్యపడవు. ఆయన దేవుడు, నరుడు కాదు అబద్ధం ఆడడానికి. ఈ కొత్త నిబంధన పత్రం దైవ వాక్యం దేవుడు రాసింది, దాంట్లో తప్పు ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. మీకు అర్థం కావాలి ఈ పాటికి. దేవుళ్ళు ఎంతమంది? ఆమేన్. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింప చేసిన వాడను నేనే. ప్రకటించింది ఆయనేట, దాన్ని జరిగించడానికి వచ్చి నిలబడ్డది ఆయనేట, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది నేనే అని గ్రహింపజేసింది కూడా ఆయనే. నేను ఇంకా దాని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళట్లేదు, అది వేరే ఇంకా చాలా ఉంటుంది. బట్ నేను మీకు ఈ పిక్చర్ మాత్రం ఇస్తూ ఒకటే దేవుడు అని ఆయన చెప్తున్నా, దాన్నే మీ ముందు పెడుతూ నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. కాసేపట్లో ముగిస్తాను, అయిపోయింది వాక్యం. ఏమే దాని మహిమ కలిగింది కాక. యెషయా గ్రంథం 44:6. ఇశ్రాయేలుల రాజును యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతికి యెహోవా ఈలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. అవునా? ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ఐఎమ్ ద లాస్ట్. మరలా ప్రకటన గ్రంథంలోకి వెళ్ళేసరికి ఆయన అంటున్నాడు నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను. ఏదో మొత్తానికి మీరే చెప్పాలి ఎవరు అబద్ధం ఆడుతున్నారు అనేది. యెహోవా దేవుడా, యేసుక్రీస్తు. పాత నిబంధనలో యెహోవా దేవుడు అంటున్నాడు ఐఎమ్ ద ఫస్ట్ ఐఎమ్ ద లాస్ట్, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను. కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు అంటున్నాడు నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను. ఒక రకంగా చూస్తే ఇద్దరి మధ్య పోటీ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు.
అంతేనండి. యెహోవాకు యేసుక్రీస్తు మధ్య పోటీ నడుస్తున్నట్టుంది. నేనంటే నేను. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగింది కాక. యెహోవా దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు అయినాడు. ఆయన అవునా? యెహోవా దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు అయినాడు. ఒకసారి చూడండి, రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 8వ వచనం చూడండి. ఆ నుంచి చదువుకుంటూ కొన్ని మాటలు వెళ్దాం ముందుకి. అల్ఫా ఒమేగా నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడును నేనే అని సర్వాధికారి దేవుడు సెలవిచ్చుచున్నాడు. సర్వాధికారియగు దేవుడు ప్రభు సెలవిచ్చుచున్నాడు. సర్వాధికారి కాదు, ఇంగ్లీష్ లో ఆల్మైటీ అని ఉంది. ఆల్మైటీ అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు, నేనే అల్ఫాయు, నేనే ఒమేగాయు, నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడను, నేనే సర్వశక్తివంతుడగు దేవుడను. ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు యెహోవా. మరి యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేనే సర్వశక్తివంతుడైన దేవుడను. చదివారు ఎప్పుడైనా ఈ మాటలు చదివారా బైబిల్లో? చదువుతా మీరు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని అందరే. ఎందుకంటే యేసుక్రీస్తు సొంత మాటల్లో చెప్తున్నాడు, నేనే సర్వశక్తివంతుడైన దేవుడను. యెహోవా చెప్పట్లే, యేసుక్రీస్తు చెప్తున్నాడు ఇక్కడ. మరి యెహోవా సర్వశక్తివంతుడైన దేవుడా, యేసుక్రీస్తు? లేదా ఇద్దరి మధ్యలో పోటీ నడుస్తుందా? లేదా అబద్ధం ఏమైనా చెప్తున్నారా? అట్లానే రాదు. దేవుడు క్షమించును గాక. అట్లానే రాదు. అక్కడ సత్యం ఒకటి దాగి ఉన్నది. బైబిల్ చెప్తుంది, దేవుడు ఒక్కడే, ఇద్దరు దేవుళ్ళు లేరు, ముగ్గురు దేవుళ్ళు లేరు. 11వ వచనంలో అంటాడు ఆయన, ఐఎమ్ ఆల్ఫా అండ్ ఒమేగా, ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. నేనే ఆల్ఫా ఒమేగాను, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను. అక్కడ యెహోవా అంటున్నాడు, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను. 17వ వచనంలో కూడా అక్కడ అందబడ్డాడు, ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. మరలా చెప్తున్నాడు, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను. అర్థమవుతుంది అందరికి? ఏమన్నా అందరు నాతోనే ఉన్నారా? నిజంగా నాతోనే ఉన్నారా? చెప్పిన వాక్యం అర్థమవుతుందా? ఈ రాత్రి కాలంలో ఒక సత్యాన్ని గట్టిగా పట్టుకొని ఇంటికి పోవాలి. లేవు ఎట్ట వచ్చావో అట్ట పోకూడదు. ఎట్టి పరిస్థితులు సత్యమును ఎరిగిన వాడవై, ఆమేన్, రక్షణ పొందుకున్న వాడవై, సాధ్యమైతే బ్యాప్టిజం తీసుకున్న వాడవై, దానవై ఇంటికి వెళ్ళాలి రాత్రి కాలంలో. లేవు ఎందుకనగా నేను బైబిల్లో ఉన్న సత్యాన్ని బోధిస్తూ ఉన్నాను. దేవుడు ఒక్కడే, ఇద్దరు ముగ్గురు లేరు దేవుళ్ళు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ మాటలన్నింటినీ చదివిన తర్వాత తేలిన అర్థం ఏమిటంటే, అందరు ఇక్కడ ఉన్నారా? తేలిన అర్థం ఏంటంటే, ఒకటి యేసుక్రీస్తు దేవుడనే కాదు, లేదా రెండు యేసుక్రీస్తే యెహోవా దేవుడు. మీరు యేసుక్రీస్తు దేవుడు అంటే యెహోవాను తప్పుపడతారు. అర్థమవుతుందా? ఆయన దేవుడు అంటే, ఎందుకంటే ఆయన అన్నాడు, ఇద్దరు దేవుళ్ళు లేరు, నేనే దేవుణ్ణి. అర్థమవుతుంది మీకు అందరికి? ఒకవేళ యేసుక్రీస్తు దేవుడు కాదు, మానవుడు అని అంటే యేసుక్రీస్తే యెహోవా దేవుడు. ఆయన యేసుక్రీస్తు ఎదిగి వచ్చాడు. ఈ రెండు తల ఏదో అక్కడ నమ్మి తీరాలి. అందనా? ఆయన అన్నాడు, యెహోవా నేను మాత్రమే దేవుడను. దాని ప్రకారం యేసుక్రీస్తు దేవుడు కాదు. నువ్వు నమ్మాలి దాన్ని. ఎక్కడ ఉన్నారు? ఎవడు రాయుడు హైదరాబాద్కి వచ్చి యేసుక్రీస్తు దేవుడు కాదంటాడు? చెప్పండి మరి, చెప్పరా? యెహోవా దేవుడు అంటాడు, నేను తప్ప వేరే దేవుడు లేడు. అంటే ఆయన మాట అబద్ధమా? యేసుక్రీస్తు దేవుడా? నువ్వు ఒప్పుకోవాలి. యెహోవా మాటలు బట్టి యేసుక్రీస్తు దేవుడు కాదు. లేదు, మనం అందరం నమ్ముతున్నాము యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుడు అయితే రెండవ దేవునిగా చెయ్యలేవు. ఎందుకంటే ఆయన అన్నాడు, ఒకడే దేవుడు, నేనే దేవుణ్ణి. ఒకవేళ యేసుక్రీస్తు దేవుడు అని నువ్వు నమ్మితే యెహోవా యేసుక్రీస్తుగా దిగి వచ్చిన దేవుడై ఉన్నాడు ఆయన.
ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి నువ్వు నమ్మాలి. ఒకటి యేసుక్రీస్తు దేవుడు కాదు, లేదా రెండోది యెహోవాయే యేసుక్రీస్తుగా దేవుడిగా వచ్చాడు. యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పి నమ్మే దమ్మేడుకున్నది ఒక్కడున్నాడు ఇక్కడ. లేవంటే చూస్తా యేసుక్రీస్తు దేవుడు కాదనటం. ఒక్క సిస్టర్ నేను ఆయనను దేవుడు కాదని వాడు లోకంలో వెళ్ళాడు. ఫైన్, మరి ఇప్పుడు ఆయన కూడా దేవుడు అంటే ఇద్దరు దేవుళ్ళ లేదు. మరలా ఇద్దరు దేవుళ్ళు అంటే నేను ఒప్పుకోను. బైబిల్ చెప్తుంది దేవుడు ఒక్కడే. సరే, ఈయన దేవుడు ఈయన దేవుడు. ఈయన దేవుడు అయితే రెండవ దేవుడు కాదు, ఆ దేవుడే ఈయన గతికి వచ్చాడు. దేవుడు ఒక్కడే. అంతేనా? ఒప్పుకుంటారు అందరు? మీరు అందరు హల్లులు చెప్తున్నారు, ఆమె చెప్తున్నారు. మీకు అందరికి అర్థమైపోయింది వాక్యం. దేవుడు ఒక్కడే. మరలా ఒక్కసారి చెప్పిన ముందుకెళ్తాను. దేవుడు ఒక్కడే. నేను మాత్రమే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు లేడు. ఇక్కడ యెహోవా ఉన్నాడు, ఇక్కడ యేసుక్రీస్తు ఉన్నాడు. ఓకే, యెహోవా యేసుక్రీస్తు. ఆయన అంటాడు నేను తప్ప వేరే దేవుడు లేడు, నేనే దేవుడను. యేసు ఆ మాట ప్రకారం ఆ మాటను తీసుకుపోయి హైకోర్టులో వేస్తే కూడా, సుప్రీంకోర్టులో వేస్తే కూడా యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్తారు వారు. ఇది విశ్వాసంతో ప్రత్యక్షత ద్వారా నమ్మే వాక్యమైనది. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన రెండు, ఒకటి ఆయన దేవుడు కాదు, రెండు దేవుడు అయితే రెండవ దేవుడుగా ఉంటాడు. బైబిల్ చెప్తుంది దేవుడు ఒక్కడే అంటే యెహోవాయే యేసుక్రీస్తుగా దిగి వచ్చాడు. అందరూ నమ్ముతున్నారా? నేను మేము కలిగింది కాక. ఎవరికన్నా కొద్దిగా కఠినంగా అనిపిస్తే ఐఎమ్ సారీ, వాక్యంలోకి వెళ్ళి తీసి చెప్తున్నాను. నేనేదో ఏమంటారు వాక్చాతుర్యంతో చెప్పడం లేదు. అది కూడా నేనేదో ఇక్కడ దగ్గర కలిపి చెప్పడం లేదు. ఉన్నదాన్ని ముందు పెడుతూ ఉన్నాను నేను. అంతేనా? మీ ముందు బైబిల్ చదివించాను. యెహోవా ఏమంటున్నాడు, యేసుక్రీస్తు ఏమంటున్నాడు, ఇద్దరిని చెప్పాను నేను. విషయం ఏంటంటే చాలా మంది కొట్లాడుతూ ఈరోజు యేసుక్రీస్తు దేవుడే కాదు. చాలా మంది వేరే మతస్థులు కొట్లాడుతారు యేసుక్రీస్తు దేవుడే కాదు, మనిషి దేవుడే కాదు, దేవుడే కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు నేను దేవుడు అని చెప్పలే. నిజానికి ఆయన నేను దేవుణ్ణి అని చెప్పసాలడు. ఒకవేళ నేను దేవుణ్ణి అని చెప్తే రెండవ దేవుడు అవుతాడు ఆయన. ఎందుకంటే యేసుక్రీస్తు శరీరం మాత్రమే, లోపల యెహోవా దేవుడు ఉన్నాడు. అక్కడ నేను దేవుణ్ణి అని చెప్పచాలడు. అందుకే వాక్యానుసారమే నేను దేవుని కుమారుణ్ణి అని అన్నాడు. ఎందుకు తెలుసా? తండ్రి అయిన దేవుడే కుమారునిగా దిగి వచ్చాడు కాబట్టి అక్కడికి. నేను దేవుణ్ణి అని చెప్పసాలడు, రెండవ దేవుని సృజించసాలడు. ఆయన కన్ఫ్యూజ్ చేయసాలడు ఎట్టి పరిస్థితుల్లో. ఆయన అందరు ఇక్కడ ఉన్నారా? నిజంగా మిమ్మల్ని చూస్తే చాలా ఆసక్తి, చాలా బాగా వింటూ ఉన్నారు, కదలకుండా వింటూ ఉన్నారు మీరందరూ. నేను అప్పటి నుంచి ఊరికే కదులుతా ఉన్నా, తలకాయ లేకుండా. నాకు ఏమైంది అర్థమవుతుంది, ఊరికే కదులుతున్నా. మీరు బాగా కదలకుండా వాక్యాన్ని ఉంటారు. చాలా చాలా మంచోళ్ళు మీరు. నేను మంచోనే కాదు అసలు, ఊరికే కదులుతా, అటుపోతే ఇటుపోతా ఉన్నా. ఏమేన్ గట్టిగా అల్లు చెప్తాం అందరం ఒకసారి, గట్టిగా చెప్పలు కొడతా దేవునికి ఒకసారి. ఏమేన్ దేవునికి మనం కలిసి కాక. హల్లెలూయా. విషయం ఏంటంటే అందరు ఇక్కడ ఉన్నారా? విషయం ఏంటంటే బైబిల్ చెప్తుంది దయ్యాలకు బాగా అర్థమైందంటే దేవుడు ఒక్కడే అని. కానీ వేదాంత విద్య అభ్యసించిన చాలా వారికి, బైబిల్ పండితులకు ఎవరికి కూడా అర్థమైతలేదు ఆయన ఒక్కడే అని. బైబిల్ చెప్తుంది దయ్యాలు కూడా దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాయి. ఇదెక్కడ ఇటురమండి బాబు. మీకు కొటేషన్ చూపించాల్సిన అవసరం లేదు, తెలుసా మీకు అందరికీ. మీరు కావాలంటే తర్వాత చూసుకోవచ్చు, మీరు ఆన్లైన్లో కూడా ఉంటుంది. అది యాకోబు 2:19 అక్కడ ఉంది. మీరు దాన్ని వెళ్ళి చదువుకోవచ్చు. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచు ఉన్నావు,
అలాగు నమ్ముట మంచిదే, దయ్యములను పెద్ద గొప్పతనం ఏమి లేదు దాంట్లో. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగే నమ్ముట మంచిదే, దయ్యము పెద్ద గొప్పతనం ఏమి లేదు దాంట్లో. ఎందుకంటే దయ్యాలు కూడా నమ్మి గస 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 వరుగుచున్నాయి. నాకు చాలాసార్లు నేను బోధించాను చాలాసార్లు ఈ మాటని. నేనేం చెప్పాను, దయ్యానికి ఎట్లా అర్థమైంది దేవుడు ఒక్కడే అని. దేవుడు అరే ఇంత బైబుల్ చదివి, ఇంత తిప్పి, ఇంత బైబుల్ కాలేజీలు పెట్టి, ఇంత చదివి రోజు పగలనగా రాత్రిగా ధ్యానం చేసి 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 పిచ్చెక్కిపోయినా కూడా దేవుడు ఒక్కడే అర్థమైతే దయ్యానికి ఎట్లా అర్థమా? అరే నువ్వు ఈడబట్టినావు, నీకన్నా కోటాను కోట్ల సంవత్సరాల కన్నా ముందే బైబిల్ తెలుసానికి. ఏగో ఇట్లనే కూర్చున్నాడంట మన సహోదరుడు, ఏమనుకోకండి, జస్ట్ ఎగ్జాంపుల్, ఓకేనా? ఎవరిగారుగా పరలోకంలో చర్చ్ ఉంది, దేవుని సింహాసనం ఆడ, ఓకే? కిలిపబ్రాం గారు కూర్చున్నట్టు దేవుడు మంచిగా కూర్చున్నాడు, ఇట్లా కాలు మీద కాలేసుకొని. అందరు ఇక్కడ ఉన్నారా? మంచిగా కాలు మీద కాలేసుకోండి సార్, ఏం కాదు. దేవుడు మంచిగా కూర్చున్నాడు, అదే దేవుడు ఇట్లా కూర్చున్నాడు, ఆరామ్స దేవుడు కూర్చున్నాడు, ఆరాధన జరుగుతూ ఉంది. అక్కడ గ్యాబ్రియల్ ఉన్నాడు, ఆడ ఈడలో దగ్గరగా దేవునికి దగ్గరగా గ్యాబ్రియల్ నిలబడ్డాడు, ఓకే? మిఖాయల్ డోర్లో ఉన్నాడు, ఎందుకంటే గ్యాబ్రియల్ ఏమో అంబాసిడర్. దేవుడు ఏమైనా చెప్తే వెంటనే లోకంలో ఉన్న బిడ్డలకు వెళ్ళి అందించాలి. అట్లనే మరియమ్మ దగ్గరికి గ్యాబ్రియల్ యోసేపు దగ్గరికి వచ్చి సువార్త అంటే వాక్యాన్ని దేవుడు ఏం చెప్పాడో దాన్ని ఇచ్చి వెళ్తూ ఉంటాడు. ఆయన గ్యాబ్రియల్ సువార్తను మోసుకొని పోయాడు, లేకపోతే దేవుని మాటను మోసుకొని పోయి చెప్పేవాడు. మిఖాయాలు సైన్యాధికారి ఆడ ఉండి చుట్టూరుగా సైన్యాన్ని పెట్టుకొని, తన ముందు సైన్యాన్ని పెట్టుకొని, AK-47 గన్లు, న్యూక్లియర్ బాంబులు అన్ని పెట్టుకొని దేవునితో యుద్ధం చేయడం రెడీ, దేవుని తరపున యుద్ధం చేయడం రెడీ ఉంటాడు. ఆయన ఏం పట్టుకొని AK-47 అన్ని పట్టుకొని రెడీ. ఎస్ ప్రభు అన్నాడు, మన వేసిన పంట నిమిషాల్లో లేపేసి వచ్చి సార్ అయిపోయింది, పని అయిపోయింది, రైట్, సూపర్. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఎవరు? లూసిఫర్. మ్యూజిక్ వాయించిన వాళ్ళు చాలాసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ వచ్చి ఏమంటారు, ఏం వాయించినావు బ్రదర్, నిజంగా అసలు నీలాగా అసలు ఎవరు వాయించడానికైనా వీళ్ళు పాపం ఉప్పగిపోతుంటారు. ఇంకా ఈ వచనాలు కూడా పాటల ఆరాధన మీద దృష్టి పెట్టారు. ఈయన ఎట్లా కొడుతున్నాడు, ఈయన ఎట్లా వాయిస్తున్నాడు అదే చూస్తారు వాళ్ళ వచనాలు కూడా. ఇక లాస్ట్ కంటారు, ఏం వాయించినావు అసలు, సూపర్ నువ్వు వాయిస్తుంటే. అసలు లూసిఫర్ నువ్వు వాయించి పాట పాడుతుంటే దేవుడు చూడాలా, దేవుడు పరవశించిపోతున్నాడు. ఇక్కడ అద్భుతమైన ఆరాధన జరుగుతుంది, సూపర్. ఎందుకంటే వారి స్వరమండలము, వారి స్వరము, వాడి గానము సూపర్ అంటే ఎక్సలెంట్. లూసిఫర్ లాగా లోకంలో ఎవడు పాడచాలడు, లూసిఫర్ లాగా వాయించాలి ఎవడు వాయించాలి లోకంలో. అంత అద్భుతమైన వాయించకారుడు, లేదా మ్యూజిక్ టీమ్ కి హెడ్ దేవుని చర్చిలో లూసిఫర్. పరలోకంలో ఉండి 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 రోజు వాయిస్తున్నప్పుడల్లా వాడు చూస్తూ ఉండేవాడు. చూసినప్పుడల్లా అక్కడ ఎంతమంది కనిపించేది? అపోలో బ్రదర్ మాత్రమే కనిపించేది. ఆయన కొడుకు కానీ ఆయన ఆత్మ కానీ కనిపించేదిలే. తండ్రి అయిన దేవుడు మాత్రమే కనిపించాలి. యేసుక్రీస్తు కానీ పరిశుద్ధాత్మ కానీ లే. చూసి 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 అర్థమైపోయింది ఏంది వాడికి, దేవుడు ఒక్కడే. నేను ఎక్కడో మీటింగ్లో ఛాలెంజ్ చేసినాను ఎవరితోనూ, మీరు ఏమైనా చెప్పి ఏమైనా చేసి లూసిఫర్ని మోసం చేయలేరు ముగ్గురు దేవుళ్ళని. నువ్వు ఏమైనా చేయి వాడు నమ్మడు, ఎందుకంటే వాడు వినట్లే, వాడు చూశాడు డైరెక్ట్ గా. దేవుడు ఒక్కడే. నువ్వేమన్నా చేయి, ₹1,00,000 కోట్ల రూపాయలు నుంచి అరే నమ్మురాను ఎవరు ముగ్గురు దేవుళ్ళని చెప్పారు, ఎట్టా చెప్పిందాడు కనిపించింది ఒక్కడే నాకు. సిగ్గు బుద్ధి లేదు ఇంతనా, నీ బైబిల్ కూడా అదే రాస్తుంది కదా ఒక్కడే ఉన్నాడని. అరే బుద్ధి లేకుండా ఏం తొలగాలేం పాస్టర్లు ఉన్నారా మీరంతా, అసలు సామ్యాలు ఏమే నీకు తెలియదా ఇంతనా, ముగ్గురు దేవుళ్ళని బోధిస్తాను బైబిల్ ఏమది.
బైబిల్ ఏముంది? దేవుడు ఒక్కడే. అరే ఆయనేమో అంతగానో బండ కొద్ది చెప్తా ఉన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడంటే నువ్వు వచ్చి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నువ్వేమన్నా చేసి వాడిని ఆరాధన నిలబెట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వాడికి ఆశీర్వాదం ఇయ్యలేవు. వాడు ఒప్పుకోవడానికి, ఎందుకంటే తన ఆశీర్వాదం రాదని వాడికి తెలుసు. దేవుడు ఒక్కడే, ప్రపంచ యేసుక్రీస్తుని దీవిస్తున్నానంటే వాడు కూడా ఒప్పుకుంటాడు. ఐఎమ్ సారీ, ఎవరికి దేవుడు గాయపడితే ఐఎమ్ సారీ, బట్ నేను కానీ గాయపరిచే దేవుడే సత్యం, అది బైబిల్లో ఉన్న వాక్యం, అది అంతేనా? మేము ఏమగలిగింది కాక. హల్లెలూయా. దేవుడు ఒక్కడే. ఆ మాట కోసం యేసుక్రీస్తు దేవుడు అనే కాదు, లేదు యేసుక్రీస్తు దేవుడు అంటే యెహోవా దేవుడు, ఒకటే దేవుడు, ఇద్దరు లేరు, ముగ్గురు లేరు. మీరు అడగవచ్చు, అయ్యా నువ్వేం నమ్ముతున్నావు? అయ్యా నేను ఏం నమ్ముతున్నానంటే సాతానుడి చేత తిట్లయితే తినదలుచుకోలేదు నేను. ఏమండి అర్థమైతే కొద్దిగా అల్లెలు చెప్పండి. వాడు నేను బోధిస్తూ ఉన్నప్పుడు పులిపిట్ మీద బాగా దుగ్గుతుంటే, అట్టా ఇట్లా దుగ్గుతుంటే ఇటు పక్కన నిలబడి ఎవరో పేకర్ కానీ నీకు అసలు వాక్యం అర్థమైతే లేదు, నేను చూసి చెప్పరా బైబిల్లో, కొంచెం చూసి చెప్పరా స్వామి, బైబిల్లో చూడరా కొద్దిగా, ఎందుకు ఎగురుతున్నావు? అబద్ధం ఎవరో దేవుడు ఒక్కడే చెప్పు, ముగ్గురు కాదు. లేదా నువ్వు పక్క సరిగో కరెక్ట్ వాక్యం నేను బోధిస్తాం. దేవుడు ఒక్కడే, ప్రత్యక్ష సాక్షి. మర్డర్ చేసే దగ్గర అడిగే ప్రత్యక్ష సాక్షి. విని చెప్పడం కాదు, చూసి చెప్తున్నాడు. దేవుడు ఒక్కడే. ఇక ఏం జరిగిందంటే ఆమె వచ్చి చెప్పిందంటే, బ్రదర్ ఏం వాయించినావు నువ్వు తెలుసు, అసలు నువ్వు వాయిస్తుంటే అసలు పరలోకం అంతా ఇదైపోయింది. అవునా? ఇట్లయినా ఇట్లున్న వ్యక్తి ఇట్లయినా సాతాడు. ఇంకొక ఆయన అసలు నువ్వు పాడుతుంటే చూడాలి ఆ స్వరము, అసలు అబ్బా అంటే. ఇంకొకటి వచ్చి అసలు నీ అందం ఎట్లుంటుంది, ఇక ఇంకా సరిపోతుంది అంటే ఇట్లా నడుస్తున్నాడు. ఇక పరలోకంలో వాడు ఇట్లా నడుస్తున్నాడు. ఇక ఎందుకో అందరు పొగుడుతున్నారు, రోజుకోగలసి పొగడం. అబ్బా ఇక స్తోత్రం కలిగి కాక. మంచిగా ఉంటుంది తెలుసా, చాలా బాగుంటుంది. అక్కడ ఏం జరిగింది, పరలోకంలో ఏం జరిగిందని ఆడ కూర్చొని ఆలోచించారే. నాదికి ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. ఓకే, ఇది అర్థమైందా? చాలా మంది దూతలు వచ్చి ఇక్కడ సైడ్కి వస్తారు మెల్లిగా. మేము నీదికే నువ్వు సూపర్, అసలు నీకే ఓటేస్తాం. ఆలోచించి ఎమ్మెల్యేలు చాలా మంది నాదికే ఉన్నారు. ఎట్లన్నా సరే ఈ సీఎం సీటుకి ఎసరు పెట్టాలా, ఓటింగ్ వేస్తే నాకే వస్తుంది బాగా. మూడవ వంతు వారికే ఉన్నారని పరలోకంలో. మెల్లిగా ఆలోచన చేసి ఒక రోజు డిసైడ్ చేసి ముహూర్తం పెట్టుకున్నాడట. ఆయన జర్ర లేస్తే పోయే సీట్లో కూర్చుంటారు, కొద్దిగా లేస్తే చాలు పోయే సీట్లో కూర్చుంటా అనుకోండి. ఆలోచన చేస్తూ ఉంటే ఇక్కడ కూర్చున్నాడట దేవుడు. ఓకే, మీకు కనిపిస్తున్న లేదో, కూర్చొని బాగా ఆరాధన చేస్తూ ఉంటే, ఓకే గ్యాబ్రియల్ ఇట్రా రాకో ఇట్లా. ఇప్పుడు చూడు, వాడు ఏదో ఆలోచన చేస్తూ ఉన్నాడు. నేను కొద్దిగా లేస్తే ఇటు వచ్చి కూర్చోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు వాడు. అట్టట ప్రభు, వాడికి ఎంత ధైర్యం, వాడు ఈడొచ్చి కూర్చోవడం ఏంది? ఒక్క ఆజ్ఞ ప్రభు, లేపేస్తా చిట్కలో వాడిని, మండు తలకాయలు ఎవడో చేసేస్తాడు. కొంచెం బాగా అంత వద్దులే లేచి అట్లా ప్రభు మైకల్కి చెప్తాను ఇప్పుడైనా. లేదు వెయిట్, ఒక్క నిమిషం వాడినాడు, నువ్వు పోయి సైలెంట్గా ఉండు, వాడు వస్తాడు ఇప్పుడు, ఏం చేస్తాడో చూడు అని. దేవుడు కూడా ఏం తెలియనట్టు కూర్చొని మంచిగా ఓకే ఆరాధన జరుగుతూ ఉంటాయి. ఏదో మామూలుగా దేవుడు ఏదో ఆడ ఉంచేద్దామనో లేదా ఎవరితో మాట్లాడదామనో దేవుడు మెల్లిగా లేచినాడట. ఇట్లా ఇక్కడ ఉన్నారు అందరూ, గట్టిగా అల్లు చెప్పాలన్నారు. ఉన్నారు కదా ఇక్కడ అందరూ. సరే పోయేదాన్ని మెల్లిగా లేచి ఇట్లా వచ్చి ఇట్లా పోయేసరికి లేచి ఉరికొస్తున్నాడు వాడు.
ఉరికొస్తుంటే దేవుడు ఏడికి వస్తున్నారా అని ఎక్క తన్నుదంటే వచ్చి భూమి మీద పడ్డాడట వాడు వచ్చాడు. ఒక్క తన్ను. మా తెలంగాణ అంటే ఒక్కటి లాటిచ్చిందంతే, లాటిచ్చి కాబట్టి పెట్టందంతే. వచ్చి ఎక్కడ పడ్డాడు, ఏదైనా తోటలో వచ్చి పడ్డాడు. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు ఆట ఉంది. ఇక అందరికన్నా బాగా వాక్యం ఎరిగిన వాడు, చక్కగా వాక్యం ఎరిగిన వాడు, చక్కగా వాక్యం బోధించగలిగే వాడు, తెలుసా మీకు విషయం? బాగా పఠనం చేసిన వాడు, నీకన్నా బై హార్ట్ గా దేవుని వాక్యాన్ని బాగా చెప్పగలిగేవాడు. యేసుక్రీస్తు 40 దినాలు శోధన ఉపాసనకు పోతే వందగా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి వాడు అంటాడు, నువ్వు ఇలా చేయి, వాక్యం ఇలా చెప్తా ఉంది. అరే నీకట్టు తెలుసు వాక్యం ఎట్లా చెప్తా ఉందని? నీకన్నా ఎక్కువ చదువుతాడు బైబిల్ వాడు, నీకన్నా ఎక్కువ చదువుతాడు బైబిల్ వాడు. నువ్వు ఇట్లా నువ్వు తుంకు, నీ దేవుడు నీ తండ్రి దేవదూతలు పంపించి పట్టుకుంటాడు. అన్ని ఉన్నాయి బైబిల్లో ఉన్నాయి, చదువుతాడు వాడు. బైబిల్లో ఉండేది యేసుక్రీస్తుకు మోసం చేసే వాక్యముగానే చెప్పి మోసం చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా వాడిని వాక్యం చదువుతూనే ఎదుర్కొంటూ ఉన్నాడు, సత్యంతోనే ఎదుర్కొంటూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. అలాంటి సాతానుడు నమ్మేది దేవుడు. చెప్పాలి, అందరు చెప్పాలి, ముగిస్తూ ఉన్నాడు. దేవుడు ఒక్కడే, ఇద్దరు దేవుళ్ళు లేరు, ముగ్గురు దేవుళ్ళు లేరు. నేను ఆరాధిస్తే ఒక దేవుని ఆరాధిస్తాను. దేవుని మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు ఈ దినాన. ఒకవేళ ఈ రోజున ఇంకా నువ్వు ముగ్గురు దేవులు ఇద్దరు దేవులను నమ్ముచున్నట్టయితే బైబిల్ అలాగే చెప్పడం లేదు. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. దేవుని స్తోత్రం కలుగును గాక. మా సంఘాలలో దేవుడు ఒక్కడే అని బోధిస్తూ ఉన్నాము. అంతేనా సోదరులారా? మా సంఘాలలో దేవుడు ఒక్కడే అని బోధిస్తూ ఉన్నాము. నేను దేవుడు ఒక్కడే అని బోధిస్తూ ఉన్నాను. అంతకుమించి వేరేది బోధించాలను. దేవుడు ఒక్కడే అని కాకుండా వేరేది బోధిస్తే నేను శాపగ్రస్తుడుగా అంటున్నాడు పౌలు. నేను కూడా అదే చెప్తూ ఉన్నాను. దేవుడు ఒక్కడే, అది కాకుండా నేను వేరేది బోధించాలను. అందరూ కళ్ళు మూసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం దయచేసి. ఎవరైనా సరే ఇక్కడ ఉన్న వారిలో దేవుళ్ళు ముగ్గురు నమ్మేవారు, ఈ రోజు నీకు సత్యం ప్రకటించబడింది. ఇక్కడ నువ్వు సేవకులే నిజమైన బాప్టిజాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. ఆ నిజమైన బాప్టిజాన్ని తీసుకొని దేవుడు ఒక్కడే అని నమ్మి రక్షణ పొందుకోవాలనుకుంటే బాప్టిజం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇవి రక్షణ స్వార్థ సభలై ఉన్నాయి. కాసేపట్లో మేము రోగుల కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాము. దానికన్నా ముందు సత్యాన్ని గ్రహించిన వారు, ఎవరైనా బాప్టిజం తీసుకోవాలనుకున్న వారు, అయ్యా ఈ మీటింగ్ల ద్వారా సత్యాన్ని తెలుసుకున్నారు, నేను నిజమైన బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నాను అని ఎవరైనా అనుకుంటే మీరు మీ చేయవచ్చు లేదా ముందుకు రావచ్చు. అందరం కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం దయచేసి. ముగిస్తూ ఉన్నాను, అందరం కళ్ళు మూసుకుందాం. ఎవరైనా సరే నేను నిజమైన బాప్టిజం తీసుకోవాలనుకుంటూ ఉన్నానయ్యా, దేవుడు ఒక్కడే అని నేను నమ్ముతున్నానయ్యా అని ఎవరైనా అనుకుంటే మీరు బాప్టిజానికి సిద్ధపడితే మీరు ఏ సంఘం వారిని పర్వాలేదు, ఇక్కడ సత్యమైనటువంటి బాప్టిజం ఇవ్వబడుతుంది. ఎవరైనా ఉన్నట్టయితే మీరు ముందుకు రావచ్చు. అయ్యా నేను బాప్టిజం తీసుకోవాలనుకుంటూ ఉన్నారు. దాని తర్వాత రోగుల కొరకు స్వస్థతల కొరకు ప్రార్థన చేస్తాం. ఇక్కడ నుంచి ఎవరైనా సరే బాప్టిజం తీసుకోవాలనుకున్న వారు ముందుకు రావచ్చు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే మంచి సమయం.
ఇదే దేవుడు నీకు ఇచ్చిన దినమైనది దినాన, రక్షణ పొందుకోయి దినాన. యేసు నిన్ను పిలుచుచూ ఉన్నాడు, యేసు నిన్ను పిలుచుచూ ఉన్నాడు, యేసు నిన్ను పిలుచుచూ ఉన్నాడు. సత్యము వైపునకు నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు ఆయన. నీ పాట పాడుచుండగా ఎవరైనా బాప్టిజం తీసుకోవాలనుకున్న వారు ముందుకు రావచ్చు. హల్లెలూయా. యేసు చావందే సిలువలో నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమను కొరకే నా కొరకే యేసు చావందే సిలువలో నా కొరకే ఎంత గొప్ప శ్రమను కొరకే నదివాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, నదివాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. పాపము కడిగి మలినము తుడిచి, పాపము కడిగి మలినము తుడిచి, ప్రశస్త రక్తమే, ప్రశస్త రక్తమే నా కొరకే గొప్ప శ్రమను కొరకే నా కొరకే. ఎవరైనా బాప్టిజం తీసుకోవాలనుకున్నారు ముందుకు రావచ్చు, లేదా మీరున్న స్థలంలోనే మీ చేతి పట్టవచ్చు. మీకు బాప్టిజం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాం. దేవుడిని దీవించిన కాక సిస్టర్ వచ్చినది కానీ ఇంకెవరైనా బాప్టిజం తీసుకోవాలనుకున్నారు ముందుకు రావచ్చు. సిగ్గుపడవద్దు. ఈ సమయంలో దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇదే మీకు అనుకున్న సమయమై ఉన్నది. రక్షణ పొందుకు ఈ దినాన్ని ముందుకు రావచ్చు. సిగ్గుపడకూడదు, భయపడాల్సిన అవసరం లేదు. లోకము అంతరించిపోతా ఉన్నది, నశించిపోతా ఉన్నది. దేవుని రాజ్యము నిత్యం నిలబోతా ఉన్నది. ఆయన రాజ్యంలోనికి చేరాలంటే ఈ సత్య బాప్టిజం తీసుకొని ఆయన సంఘంలో చేరగలిగినట్లయితే నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఎవరు సిగ్గుపడకుండా ముందుకు వచ్చే ప్రయత్నం చేయండి. రక్షణ పొందుకోవాలనుకున్న వారు ముందుకు రావచ్చు. ఆల్రెడీ బిడ్డలు ముందుకు వచ్చి ఉన్నారు, దేవుని అంగీకరిస్తూ ఉన్నారు. నీవు కూడా ఈ సమయంలో ముందుకు రావచ్చు.
మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే కళ్ళు మూసుకుంటాం. రోగుల కొరకు ప్రార్థన చేయబోతూ ఉంటాం. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్టయితే, ఎవరైనా స్వస్థతను ఆశించి ఇక్కడికి వచ్చి ఉన్నట్టయితే మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దైవాత్మను కలిగిన దైవజనులుగా ఇక్కడ ఉన్నాము. స్వస్థత వరములు కలిగిన వారికి ఇక్కడ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నువ్వు నమ్మినట్లయితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఈ సమయంలో ఎవరైనా బలహీనంగా ఉన్నట్టయితే మీరు ముందుకు వచ్చినా పర్వాలేదు, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరు బలహీనంగా ఉన్నా ముందుకు వస్తే ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములైన స్తోత్రములు, స్తోత్రములైన హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ముందుకు రావచ్చమ్మా, మీ కొరకు ప్రార్థన చేస్తాం. నువ్వు నమ్మినట్టయితే దేవుడు స్వస్థపరుస్తాడు. ముందుకు వచ్చేయండి ఇక్కడికి. ఎవరికి బలహీనత ఉన్నా ముందుకు వచ్చేసేయండి. దేవుడు స్వస్థపరచువాడై ఉన్నాడు. ఆయన దేవుడు స్వస్థపరచువాడై ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు రక్తము మనకు స్వస్థత ఇస్తా ఉన్నది. యేసు పొందిన గాయముల వలన మనకు స్వస్థత వస్తా ఉన్నది. నమ్ముట నీ వలనైతే ఆ దేవుడు స్వస్థపరచువాడై ఉన్నాడు. ఇప్పుడే నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాడు ఆయన. ఎవరైనా సరే ముందుకు రావచ్చు, ప్రార్థన చేస్తాం. మేము ప్రార్థన చేస్తూ ఉంటాం, మీరు ముందుకు రావచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులను కిందికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములైనా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రములైనా. గొప్ప దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీకే మహిమ కలుగును గాక.